వెల్కమ్ బ్యాక్ టు ఐక్యూ అకాడమీ రీజనింగ్ క్రాష్ కోర్స్. రైట్, మనం లాస్ట్ పార్ట్లో లేదా లాస్ట్ వీడియోలో 24th క్వశ్చన్ వరకు చూసాం. రైట్, అక్కడతో ఏంటంటే మన ఆ డిస్టెన్స్ మోడల్ అనేది కవర్ అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు 25th క్వశ్చన్ నెక్స్ట్ మోడల్. 25th క్వశ్చన్ ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి, ఏ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ బి, దాని తర్వాత సి ఈజ్ టు ద నార్త్ ఆఫ్ బి, దాని తర్వాత డి ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ బి, డి ఈజ్ ద ఈస్ట్ ఆఫ్ బి. ఇలా స్టేట్మెంట్స్ ఇస్తాడు అనమాట. ఇక్కడ ఏంటంటే 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కొన్నిసార్లు ఎక్కువ స్టేట్మెంట్స్ అయినా ఇవ్వచ్చు, తక్కువ స్టేట్మెంట్స్ అయినా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత మనకు క్వశ్చన్స్ అనేది అడుగుతాడు. ఏంటి, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ డి విత్ రెస్పెక్ట్ టు బి, డి విత్ రెస్పెక్ట్ టు బి. ఇది క్వశ్చన్. మనం ఏం చేయాలి, డి విత్ రెస్పెక్ట్ టు బి అనేది చెప్పాలి. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి స్టేట్మెంట్ బాగా చదవండి. ఏంటి స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఏ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ బి, ఏ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ బి అంటే బికి వెస్ట్ లో ఏ ఉన్నాడు అని అర్థం, అంతే కదా. ఏ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ బి దానికి అర్థం ఏంటి, బి అనే పర్సన్ కి వెస్ట్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ ఎవరున్నారు, ఏ ఉన్నారు. ఓకేనా. రైట్, మీరేంటంటే చాలా తొందరపడి ఏం చెప్తారంటే ఏకి వెస్ట్ లో బి ఉన్నాడు అని చెప్తారు, కానీ అది తప్పు. క్వశ్చన్ ఏం చెప్తుంది మనకు, ఏ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ బి అంటే బికి వెస్ట్ లో ఏ ఉన్నాడు అని అర్థం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం స్టార్ట్ చేయాలి, ఫస్ట్ స్టేట్మెంట్ పరంగా బి రాయాలి, అంతే కదా. బికి వెస్ట్ లో ఎవరు ఉన్నారు, ఏ. బికి వెస్ట్ అంటే ఇదే కదా, లెఫ్ట్ సైడ్. వెస్ట్ అంటే లెఫ్ట్ సైడ్. బికి వెస్ట్ లో ఏ ఉన్నాడు. ఓకే రైట్, ఈ స్టేట్మెంట్ అనేది డ్రా చేసేసాం. దాని తర్వాత సి ఈజ్ టు ద నార్త్ ఆఫ్ బి, సి ఈజ్ టు ద నార్త్ ఆఫ్ బి అంటే బికి నార్త్ లో సి ఉన్నాడు అని అర్థం. రైట్, బికి నార్త్ లో సి, బి ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. బికి నార్త్ లో సి. ఓకే, బికి నార్త్ లో సి, బికి నార్త్ లో సి ఉన్నాడు. ఓకే, బికి నార్త్ లో సి. దాని తర్వాత డి ఈస్ట్ టు ద ఈస్ట్ ఆఫ్ బి, డి ఈస్ట్ టు ద ఈస్ట్ ఆఫ్ బి అంటే బికి ఈస్ట్ లో డి ఉన్నాడు అని అర్థం. బికి ఈస్ట్ లో డి ఉన్నాడు అని అర్థం అంటే బికి ఈస్ట్ సైడ్ అంటే రైట్ సైడ్. బికి ఈస్ట్ లో డి ఉన్నాడు అని అర్థం. అంటే ఈ 3 స్టేట్మెంట్స్ కలిపేస్తే ఒక డయాగ్రామ్ అనేది ఫామ్ అయింది. ఇదే కదా, ఇది 3 స్టేట్మెంట్స్ యొక్క డయాగ్రామ్ అనేది ఇదే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఆన్సర్స్ అనేవి చెప్పొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతుంది, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ డి విత్ రెస్పెక్ట్ టు ఏ, ఈజ్ డి విత్ రెస్పెక్ట్ టు ఏ. ఇక్కడ ఏంటంటే చాలా మంది తప్పు చేస్తారు. ఏం చేస్తారంటే డి నుంచి ఏకి చూస్తారు, అంటే ఇలా చూడకూడదు. ఎందుకంటే చూడండి, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ డి అంటే డి ఏ నుంచి ఎటువైపు ఉన్నాడు, ఏ నుంచి ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. అంటే మనం ఏం చేయాలి, ఏ నుంచి డికి చూడాలి. క్వశ్చన్ లో డి నుంచి ఏ అంటాడు, కానీ మనం ఏం చేయాలి, ఏ నుంచి డికి చూడాలి. ఇప్పుడు చూడండి ఏ ఎక్కడ, ఇప్పుడు చూడండి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఏ. డి అనేది ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక డాట్, ఎండింగ్ పాయింట్ దగ్గర ఒక డాట్. ఏం చెప్పాను మీకు, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కి ఒక లైన్ అనేది వేయండి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కి ఒక లైన్ అనేది, ఒక యారో అనేది వేస్తే రైట్ ఇలా ఒక యారో ఫామ్ అవుతుంది. ఈ యారో మన 8 డైరెక్షన్ లో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ యారో మన 8 డైరెక్షన్స్ లో ఈస్ట్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈస్ట్ అనే డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆన్సర్ ఏంటి దీనికి, ఈస్ట్. ఆన్సర్ ఏంటి దీనికి, ఈస్ట్. మీరేంటంటే తొందరపడి డి విత్ రెస్పెక్ట్ టు ఏ అన్నాడు కదా అని ఏం చేయాలి, ఇది చేయకూడదు. ఏంటి, డి నుంచి ఏకి చూడకూడదు, రివర్స్ లో చూడాలి. ఎప్పుడైనా కూడా క్వశ్చన్ అనేది ఇలా అడిగితే రివర్స్ లో చూడాలి. ఏ విత్ రెస్పెక్ట్ ఏ నుంచి డికి చూడాలి, ఏ నుంచి డికి చూడాలి. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, బి విత్ రెస్పెక్ట్ టు సి అన్నాడు. బి విత్ రెస్పెక్ట్ టు సి అంటే బి నుంచి సికి చూడాలా, సి నుంచి బికి చూడాలా. ఎప్పుడు కూడా ఇలా అడిగినప్పుడు రివర్స్ చూడాలి. ఓకేనా, రివర్స్ చూడాలి అంటే సి నుంచి బికి చూడాలి. రైట్, సి నుంచి బికి ఏం చేయాలి, సి అనేది స్టార్టింగ్ పాయింట్, బి అనేది ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఒక యారో అనేది డ్రా చేస్తే యారో అనేది ఎలా ఫామ్ అయింది, ఇలా ఫామ్ అయింది. ఈ యారో అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, మన 8 డైరెక్షన్స్ లో సౌత్ అనే డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆన్సర్ ఏంటి దీనికి, సౌత్. ఆన్సర్ ఏంటి దీనికి, ఆన్సర్ సౌత్. ఓకేనా, ఇది బేసిక్ అప్రోచ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క స్టేట్మెంట్ ని మనము ఏం చేసామంటే డివైడ్ చేసాం, ఒక్కొక్క స్టేట్మెంట్ ని రాసుకుంటూ వెళ్ళాం. రైట్, ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఎప్పుడు కన్ఫ్యూజన్ అంటే ఏ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ బి అన్నప్పుడు, సార్ ఏకి వెస్ట్ లో బి ఉండాలి కదా అని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, లేదా కొంచెం తప్పు పడచ్చు. రైట్, ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదంటే ఏం చేయాలంటే మీరు సింపుల్ గా నేను ఒక అప్రోచ్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఇదేంటంటే మనకు బేసిక్ అన్నమాట. దీని తర్వాత ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి సింపుల్ అప్రోచ్ ఎలాగో చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, ప్రతి స్టేట్మెంట్ లో ఉన్న పీపుల్ అంటే ఎవరెవరి గురించి మాట్లాడుతున్నాడో అది చూడాలి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏ
అండ్ బి గురించి మాట్లాడుతున్నాడు, ఏ అండ్ బి గురించి మాట్లాడుతున్నాడు, రైట్. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య డైరెక్షన్ అనేది ఏముంది, డైరెక్షన్ అంటే ఏంటి, ఈస్టా వెస్టా నార్తా సౌతా, అవి ఈ మూడు అనేది రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఎవరు ఉన్నారు, ఏ ఉన్నాడు అండ్ బి ఉన్నాడు, ఏ ఉన్నాడు బి ఉన్నాడు, ఓకేనా. ఏ ఉన్నాడు బి, వాళ్ళిద్దరి మధ్య డైరెక్షన్ ఏముంది, వెస్ట్, బ్రాకెట్స్ లో వెస్ట్ అని రాసేది, వెస్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ సి బి ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్య నార్త్ అనే రిలేషన్షిప్ ఉంది, సి బి వాళ్ళిద్దరి మధ్య నార్త్, వాళ్ళిద్దరి మధ్య నార్త్, ఓకేనా. సిబి వాళ్ళిద్దరి మధ్య నార్త్. దాని తర్వాత డిబి ఉన్నారు, డిబి ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్ ఉంది, ఈస్ట్ అనే రిలేషన్ ఉంది, ఇది డి ఇది బి, వాళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్ ఉంది, ఈస్ట్, రైట్. ఈ మూడు స్టేట్మెంట్స్ ఇదే కదా, మూడు స్టేట్మెంట్స్ ఇదే. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈజీగా మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడున్న వెస్ట్ నార్త్ ఈస్ట్ కి రైట్ మీకు ఆపోజిట్ కాన్సెప్ట్ చెప్పాను కదా, వీటికి ఆపోజిట్స్ అనేవి రాసేయండి డైరెక్ట్ గా, రైట్. వెస్ట్ కి ఆపోజిట్ ఏంటి, ఈస్ట్, నార్త్ కి ఆపోజిట్ సౌత్, దాని తర్వాత ఈస్ట్ కి ఆపోజిట్ వెస్ట్, ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి వెస్ట్, ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి వెస్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా స్ట్రైట్ గా చదవండి, అంటే ఏ కి ఈస్ట్ లో బి ఉన్నాడు, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇవి లేవు, దీనికి ఆపోజిట్స్ అనేవి రాసాం, వెస్ట్ కి బదులు ఈస్ట్ రాసాం, నార్త్ కి బదులు సౌత్ రాసాం, ఈస్ట్ కి బదులు వెస్ట్ రాసాం. ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్ గా చదవండి, ఏ ఈస్ట్ ద ఈస్ట్ ఆఫ్ బి, అంటే ఏ కి ఈస్ట్ లో బి ఉన్నాడు, అంటే ఏ ఇక్కడ ఉన్నాడు, ఏ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఏ కి ఈస్ట్ అంటే ఇదే కదా, ఏ కి ఈస్ట్ లో బి ఉన్నాడు, దాని తర్వాత సి కి సౌత్ లో బి ఉన్నాడు, అంటే సి కి సౌత్ లో బి, అంటే సి కి సౌత్ లో బి ఉంటే అంటే సి అనే అతను పైన ఉండాలి కదా, సి కి సౌత్ లో బి అంటే సి అనే అతను పైన ఉండాలి, సి కి సౌత్ లో బి. దాని తర్వాత డి కి వెస్ట్ లో బి ఉండాలి, అంటే డి కి వెస్ట్ లో బి ఉండాలి, ఓకేనా. డి కి వెస్ట్ లో బి అంటే బి అనే అతను వెస్ట్ లో ఉండాలి, డి అనే అతను ఈస్ట్ లో ఉండాలి, అంటే బి కి రైట్ సైడ్ డి ఉండాలి, ఇదే వచ్చేసింది కదా డైరెక్ట్ గా. ఇలాగా ఏం చేయాలి మనము, ఇక్కడ ఉన్న వాటి యొక్క ఆపోజిట్స్ అనేవి రాయాలి, దీని తర్వాత ఈ కాన్సెప్ట్ అనేది అంతే. ఏం చేయాలి, ఇప్పుడు అడిగిన దానికి రివర్స్ లో చూడాలి, అంటే ఏ నుంచి డి కి చూడాలి, సి నుంచి బి కి చూడాలి. మనకి ఏంటంటే ఇలా రాసుకుంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఏం చేయాలి, ఏ బి రాసుకుంటాం, దాని తర్వాత డైరెక్షన్ ఏది అడిగితే అది రాసుకుంటాం, ఓకేనా. డైరెక్షన్ ఏది అడిగితే అది, మళ్ళీ ఈ డైరెక్షన్ యొక్క ఆపోజిట్ రాస్తాం, రాసి స్ట్రైట్ గా చదువుతాం, అంటే ఏ కి ఈస్ట్ లో బి ఉన్నాడు, దాని తర్వాత సి కి సౌత్ లో బి ఉన్నాడు, దాని తర్వాత డి కి వెస్ట్ లో బి ఉన్నాడు, ఓకేనా. ఇలాగా ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తాం, రైట్. ఇంకా నెక్స్ట్ 26 క్వశ్చన్ కనుక చూస్తే 26 క్వశ్చన్ కూడా సేమ్ మోడల్ పైన, కానీ ఇంకా ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్స్ అనేవి ఇంకొక స్టేట్మెంట్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాడు. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ఇవి అండ్ దాని యొక్క ఇది మనగా అడిగింది, రైట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డి విత్ రెస్పెక్ట్ టు ఈ అన్నప్పుడు డి నుంచి ఈకి చూడకూడదు, రివర్స్ లో చూడాలి. ఇది ఒక్కటి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇదే మనకు ఇంపార్టెంట్ అన్నమాట. ఏం చూడాలి మనము, ఈ విత్ రెస్పెక్ట్ టు అంటే ఈ నుంచి డికి చూడాలి, అంటే బి నుంచి ఈకి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను మీకు, ఇక్కడ ఉన్న డేటాని మనం సింపుల్ గా రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న పీపుల్, దాని తర్వాత డైరెక్షన్, డిఏ ఉన్నారు, వాటి మధ్య ఈస్ట్ వెస్ట్, డి దాని తర్వాత ఏ వాళ్ళిద్దరి మధ్య వెస్ట్ ఉంది, ఓకే. దాని తర్వాత ఏ బి వాళ్ళిద్దరి మధ్య ఏముంది, సౌత్, ఏ బి వాళ్ళిద్దరి మధ్య సౌత్. దాని తర్వాత సిఏ వాళ్ళిద్దరి మధ్య కూడా సౌత్, సిఏ వాళ్ళిద్దరి మధ్య కూడా సౌత్ అనే డైరెక్షన్ ఉంది, ఓకేనా. దాని తర్వాత ఈఏకి వాళ్ళిద్దరి మధ్య ఈస్ట్ అనే డైరెక్షన్ ఉంది, దాని తర్వాత ఏ వాళ్ళిద్దరి మధ్య ఈస్ట్ అనే డైరెక్షన్ ఉంది. మళ్ళీ ఏం చెప్పాను మీకు, ఇక్కడ ఉన్న డైరెక్షన్స్ కి ఆపోజిట్స్ అనేవి రాయండి, రాసి స్ట్రైట్ గా చదవండి, డైరెక్ట్ గా డయాగ్రామ్ అనేది డ్రా చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ కి ఆపోజిట్ ఏంటి, ఈస్ట్, దాని తర్వాత సౌత్ కి ఆపోజిట్ నార్త్, ఈస్ట్ కి ఆపోజిట్ వెస్ట్, ఇంకా డయాగ్రామ్ వేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, డి కి ఈస్ట్ లో ఈ ఉన్నాడు, డైరెక్ట్ గా చదివేయడం అంతే, వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు. డైరెక్ట్ గా డి కి ఈస్ట్ లో ఈ ఉన్నాడు, అంటే డి ఇక్కడ ఉంటే డి కి ఈస్ట్ లో ఎవరున్నారు, ఏ ఉన్నాడు, డి కి ఈస్ట్ లో ఏ ఉన్నాడు, అంటే ఈస్ట్ అంటే రైట్ సైడ్, ఓకే. నెక్స్ట్ ఏ కి నార్త్ లో బి ఉన్నాడు, ఓకే. ఏ కి నార్త్ లో
బి ఉన్నాడు. ఓకే, ఏకి నార్త్ లో బి ఉన్నాడు, డైరెక్ట్ చదివేస్తున్నాం. దాని తర్వాత సికి నార్త్ లో ఏ ఉన్నాడు, అంటే సికి నార్త్ లో ఏ ఉన్నాడు. ఓకేనా, సికి నార్త్ లో ఏ ఉన్నాడు, అంటే సికి నార్త్ లో ఏ ఉంటే ఏకి సౌత్ లో సి ఉన్నట్టే కదా. అంటే ఏ కింద సి ఉండాలి, అంటే సి ఇక్కడ ఉంటేనే కదా ఏ నార్త్ అయ్యేది, సి కింద ఉంటేనే కదా ఏ అతను పైన ఉండేది. ఏ నార్త్ లో ఉండాలంటే సి సౌత్ లో ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఈకి వెస్ట్ లో ఏ ఉన్నాడు, అంటే ఈకి వెస్ట్ లో ఏ ఉన్నాడు, అంటే ఈకి వెస్ట్ లో ఏ ఉన్నాడు, అంటే ఈకి ఈస్ట్ లో ఏకి ఈస్ట్ లో ఈ ఉన్నట్టే కదా. అంటే ఈ అనేది ఇక్కడ ఉంటేనే కదా, ఈ అనేది ఇక్కడ ఉంటే వెస్ట్ లో ఏ అనే అతను ఇక్కడ వస్తాడు. అంటే ఈకి వెస్ట్ లో ఏ ఉన్నాడు, అంటే ఏ అనే అతను ఇక్కడ ఉండాలి, ఈ అనే అతను ఇక్కడ ఉండాలి. ఈ డయాగ్రామ్ మొత్తం ఈ 4 స్టేట్మెంట్స్ కంక్లూడ్ అయితే మన డయాగ్రామ్ అనేది ఇలా ఫామ్ అయింది. ఏమైంది, ఏ అనే అతను ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉన్నాడు, దాని తర్వాత నలుగురు 4 డైరెక్షన్స్ లో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ లో ఏం చెప్పాను మీకు, రివర్స్ లో చూడాలి, రివర్స్ చూడాలి. ఓకేనా, రివర్స్ చూడాలి. రైట్, ఏం చూడాలి, డి నుంచి ఈకి చూడకూడదు, ఈ నుంచి డికి చూడాలి, రివర్స్ చూడాలి. ఓకేనా, ఈ నుంచి డికి చూడండి, అంటే ఈ అనేది స్టార్టింగ్ పాయింట్, డి అనేది ఎండింగ్ పాయింట్. ఈ అనేది స్టార్టింగ్, డి అనేది ఎండింగ్. ఈ అనేది ఏంటి, ఇక్కడ ఉంది, డి అనేది ఇక్కడ. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఒక యారో, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఒక యారో. ఈ యారో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, మన డైరెక్షన్స్ లో 8 డైరెక్షన్స్ లో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, లెఫ్ట్ కి యారో, వెస్ట్ సైడ్. అంటే ఆన్సర్ ఏంటి దీనికి, వెస్ట్. ఆన్సర్ ఏంటి, వెస్ట్. ఓకేనా, ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చూడాలి, బి నుంచి ఈకి చూడాలి, బి నుంచి ఈకి చూడాలి. బి అనే అతను ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. దాని తర్వాత ఈ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. బి నుంచి ఈకి, బి అనేది స్టార్టింగ్ పాయింట్, బి అనేది స్టార్టింగ్ పాయింట్, ఈ అనేది ఎండింగ్ పాయింట్. బి నుంచి ఈకి ఒక ఆరో వేయండి, బి నుంచి ఈకి ఒక ఆరో. ఈ ఆరో అనేది మన 8 డైరెక్షన్స్ లో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఎగ్జాక్ట్ గా సౌత్ ఈస్ట్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే సౌత్ కిందికి ఉంటుంది, ఈస్ట్ అంటే రైట్ సైడ్ ఉంటుంది. ఇది కిందికి లేదు అండ్ అలాగే రైట్ సైడ్ కి లేదు, రెండింటి మధ్యలో ఉందంటే సౌత్ ఈస్ట్. ఆన్సర్ ఏంటి దీనికి, సౌత్ ఈస్ట్. మళ్ళీ ఏం చూడాలి, సి నుంచి ఈకి చూడాలి, సి నుంచి ఈకి. సి ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు సి. ఈ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. రైట్, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఒక యారో అనేది వేయండి. ఇలా వేసాం, యారో అనేది ఇలా వేసాం. ఈ యారో అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ యారో అనేది అలా స్ట్రైట్ పైకి లేదు అండ్ రైట్ సైడ్ కి లేదు, రెండింటి మధ్యలో ఉంది. అంటే పైకి ఉంటే నార్త్, రైట్ సైడ్ ఉంటే ఈస్ట్. ఇది రెండింటి మధ్యలో ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్. రైట్, ఆన్సర్ ఏంటి, నార్త్ ఈస్ట్. ఆన్సర్ ఏంటి, ఫస్ట్ దానికి వెస్ట్, సెకండ్ దానికి సౌత్ ఈస్ట్, థర్డ్ దానికి నార్త్ ఈస్ట్. ఇలాగా ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మనం ఏంటంటే ఈజీగా చెప్పేయచ్చు. ఓకేనా, ఏం చేయాలి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోవాలి, రాసుకున్న తర్వాత వాటి యొక్క ఆపోజిట్స్ రాయాలి. ఆపోజిట్ రాసిన తర్వాత డైరెక్ట్ గా చదివేసి డయాగ్రామ్ అనేది వేయాలి. ఓకేనా, ఓకే రైట్. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్ పైనే. సేమ్ ఏం చేయాలి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్స్ ని మనం సింపుల్ గా రాసుకుంటాం. రాసుకున్న తర్వాత డైరెక్షన్స్ ని ఆపోజిట్ లో కన్వర్ట్ చేస్తాం. ఓకేనా, డైరెక్షన్స్ ని ఆపోజిట్ లో కన్వర్ట్ చేస్తాం. దాని తర్వాత డయాగ్రామ్ అనేది వేసేస్తాం. దాని తర్వాత రివర్స్ లో చూసి ఆన్సర్ అనేది చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం సింపుల్ గా ఇచ్చిన క్వశ్చన్ ని రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూపి వాళ్ళిద్దరి మధ్య సౌత్, క్యూపి రాసుకుంటాం. క్యూపి వాళ్ళిద్దరి మధ్య డైరెక్షన్ ఏంటి, సౌత్. క్యూపి వాళ్ళిద్దరి మధ్య డైరెక్షన్ ఏంటి, సౌత్. దాని తర్వాత ఆర్పి వాళ్ళిద్దరి మధ్య ఈస్ట్. ఆర్పి వాళ్ళిద్దరి మధ్య డైరెక్షన్ ఏముంది, ఈస్ట్. ఆర్పి వాళ్ళిద్దరి మధ్య డైరెక్షన్ ఈస్ట్. దాని తర్వాత ఎస్ఆర్ సౌత్. ఎస్ఆర్ వాళ్ళిద్దరి మధ్య సౌత్. దాని తర్వాత టిఎస్ వాళ్ళిద్దరి మధ్య డైరెక్షన్ ఏముంది, ఈస్ట్. రైట్, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న డైరెక్షన్స్ కి ఆపోజిట్స్ అనేవి రాయాలి. డైరెక్షన్స్ కి ఆపోజిట్స్, సౌత్ కి ఆపోజిట్ ఏంటి, నార్త్. ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి, వెస్ట్. సౌత్ కి ఆపోజిట్ నార్త్, ఈస్ట్ కి ఆపోజిట్ వెస్ట్. అంతే. ఇంకా ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ డయాగ్రామ్ అనేది వేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ వేయడం స్టార్ట్ చేస్తే మనం క్యూ కి నార్త్ లో పి, క్యూ ఎక్కడ ఉన్నాడు, క్యూ కి నార్త్ లో పి ఉన్నాడు. దాని తర్వాత ఆర్ కి వెస్ట్ లో పి ఉండాలి. అంటే ఆర్ కి వెస్ట్ సైడ్ పి ఉండాలి. అంటే ఆర్ ఇక్కడ ఉంటేనే కదా, ఆర్ ఇక్కడ ఉంటే వెస్ట్ సైడ్ పి అవుతాడు. ఆర్ కి వెస్ట్ లో పి ఉండాలి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఎస్ కి నార్త్ లో ఆర్ ఉండాలి. అంటే ఎస్ కి నార్త్ లో ఆర్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఎస్ కి నార్త్ లో ఆర్, అంటే ఆర్ అనే అతను నార్త్ లో ఉండాలి, ఎస్ అనే అతను సౌత్ లో ఉండాలి. అంతే కదా, ఎస్ కి నార్త్ లో ఉండాలంటే ఎస్ కి నార్త్ లో ఆర్. దాని తర్వాత టీ కి వెస్ట్ లో ఎస్, టీ కి వెస్ట్ సైడ్ ఎస్ ఉండాలంట. అంటే టీ కి వెస్ట్ సైడ్ ఎస్ అంటే టీ ఇటు పక్క ఉండాలి. టీ
వెస్ట్ ఎస్ ఉండాలి. అంటే టీకి ఇటుపక్క ఎస్ ఉండాలి, అటుపక్క టీ ఉండాలి. ఇటుపక్క ఎస్ ఇక్కడ ఉన్నాడు, టీ అనేతను ఇటుపక్క ఉండాలి, టీ అనేతను ఇటుపక్క ఉండాలి. అండ్ ఈ క్వశ్చన్ లో మనకి ఏంటంటే ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏమని? క్యూఎస్టీ వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ లో ఉన్నారు. రైట్, ఈ స్టేట్మెంట్ కూడా మనకి ఈ క్వశ్చన్ లో ఇచ్చాడు. క్యూఎస్టీ అనే వాళ్ళు ముగ్గురు ఒక స్ట్రైట్ లైన్ లో ఉన్నారు. ఒక మనం చేసినప్పుడు కూడా సాల్వ్ చేస్తే క్యూఎస్టీ ఒక స్ట్రైట్ లైన్ లో వచ్చేసారు. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్స్ కి డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వడం. ఏం చేయాలి? రివర్స్ ఆర్డర్ లో చూడాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ ఆర్డర్ లో ఆర్ నుంచి పీకి చూడాలి. ఆర్ నుంచి పీకి. ఆర్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. పి ఎక్కడ? ఇక్కడ. ఆర్ నుంచి పీకి ఒక ఆరో వేయండి. ఆరో ఎలా వచ్చింది? ఇలా వచ్చింది. ఆరో అనేది ఇలా వచ్చింది. ఇలా వస్తే డైరెక్షన్ ఆన్సర్ ఏంటి? ఈ ఆరో అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది? మన 8 డైరెక్షన్స్ లో వెస్ట్ సైడ్. ఆన్సర్ ఏంటి? ఫస్ట్ దానికి వెస్ట్. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటి? వెస్ట్. నెక్స్ట్ దాని తర్వాత రివర్స్ లో చూడాలి. ఎస్ నుంచి పీకి చూడాలి. ఎస్ నుంచి పి. ఎస్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. పి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఎస్ నుంచి పీకి ఒక ఆరో వేయండి. ఎస్ నుంచి పీకి ఒక ఆరో. ఎస్ నుంచి పీకి ఒక ఆరో వేస్తే ఎలా చూపిస్తుంది ఆరో అనేది? ఇటు పక్కన. అలా స్ట్రైట్ గా లేదు, అలాగా లెఫ్ట్ లేదు. అంటే స్ట్రైట్ పైకి ఉంటే నార్త్, లెఫ్ట్ సైడ్ ఉంటే వెస్ట్. ఇదే రెండింటి మధ్యలో ఉంది. అంటే ఆన్సర్ ఏంటి? నార్త్ వెస్ట్. ఆన్సర్ ఏంటి? నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్. ఇంకా ఏంటంటే ఇంకా ఈ క్వశ్చన్ లోనే 2 క్వశ్చన్స్ అనేవి వదిలేశాను. మీరు అవి ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ అనేవి కామెంట్ బాక్స్ లో ఇవ్వండి. ఓకేనా? రైట్, ఇలాగా ఈ డైరెక్షన్స్, ఈ టాపిక్ అనేది చాలా సింపుల్ గా మనం సాల్వ్ చేసేయచ్చు. ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటాని సింపుల్ గా రాసుకుంటాం. దాని తర్వాత ఏం చేయాలి? ఇక్కడ డైరెక్షన్స్ ఏంటంటే కన్వర్ట్ చేయాలి. డైరెక్షన్స్ లో ఆపోజిట్ లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత డయాగ్రామ్ అనేది వేయాలి. దాని తర్వాత ఇంకా లాస్ట్ కి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రివర్స్ ఆర్డర్ లో చూడాలి. రివర్స్ ఆర్డర్ లో చూడాలి. స్ట్రైట్ గా చూడకూడదు. స్ట్రైట్ గా చూస్తే తప్పు అయిపోతుంది. ఓకేనా? రివర్స్ ఆర్డర్ లో చూడాలి. ఆర్ నుంచి పీకి చూడాలి. ఎస్ నుంచి పీకి చూడాలి. ఓకేనా? రైట్, ఇలాగా ఈ మోడల్ అనేది ఇలాగా ఉంటుంది. రైట్, ఇక మనం నెక్స్ట్ మోడల్కి వస్తాయి. డైరెక్షన్స్ లో నెక్స్ట్ మోడల్కి వస్తాయి. నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే నార్త్ అనేది వెస్ట్ అయింది, ఈస్ట్ అయింది, అలాగా చెప్తాడు. అంటే కంపారిజన్ అనేది చేస్తాడు అన్నమాట. అంటే నార్త్ అనేది ఏంటంటే ఒక నార్త్ అనేది వెస్ట్ అయిపోయింది, లేదా నార్త్ అనేది ఈస్ట్ అయింది, అప్పుడు ఈ వేరే డైరెక్షన్ ఏమవుతుంది అని అడుగుతాడు. ఓకేనా? ఇది ఎలా చేస్తామని చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏమడుతున్నాడు? ఇఫ్ నార్త్ బికమ్స్ ఈస్ట్, నార్త్ అనేది ఈస్ట్ అయితే, ఇఫ్ నార్త్ బికమ్స్ ఈస్ట్ దెన్ సౌత్ బికమ్స్ వాట్? సౌత్ బికమ్స్ వాట్? అంటే నార్త్ అనేది ఈస్ట్ అయితే సౌత్ అనేది ఏమవుతుంది? రైట్, ఈ క్వశ్చన్ ని మనం ఏంటంటే 2 వేస్ గా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? బేసిక్ మెథడ్ అండ్ నెక్స్ట్ మన NESW మెథడ్. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అలా మెథడ్ ని ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ మెథడ్ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ గా మనకి 8 డైరెక్షన్స్ ఉన్నాయి కదా. ఈ 8 డైరెక్షన్స్ ని ఒకసారి డ్రా చేసుకోండి. ఓకేనా? నార్త్, ఈస్ట్, వెస్ట్, దాని తర్వాత సౌత్. ఇదేంటి? నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు? ఇఫ్ నార్త్ బికమ్స్ ఈస్ట్, నార్త్ అనేది ఈస్ట్ అయింది, నార్త్ అనేది ఈస్ట్ అయింది అంటే నార్త్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకేనా? నార్త్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే నార్త్ అనేది ఈస్ట్ అయింది. అంటే నార్త్ అనేది ఈస్ట్ అయింది. అంటే నార్త్ నుంచి ఈస్ట్ కి వచ్చాడంట. అంటే ఒక ఇది వచ్చేసి నార్త్ నుంచి ఈస్ట్ కి టర్న్ అయింది. అంటే ఇలా ఉండేది, ఇలా టర్న్ అయింది, ఇలా టర్న్ అయింది. ఎన్నిసార్లు టర్న్ అయిందో చూడండి ఒకసారి. ఎన్ని లైన్స్ దాటింది? అంటే ఒక లైన్ దాటి ఈ సెకండ్ లైన్ లో పెట్టారు. అంటే 2 లైన్స్. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. సెకండ్ లైన్ కి ఇదే నార్త్ నుంచి ఈస్ట్ కి అంటే 2 లైన్స్. అంటే ఈ లైన్ అండ్ ఈ లైన్. రైట్, ఒక లైన్ జంప్ చేసి ఇక్కడికి వచ్చేసింది. అంటే టోటల్ గా 2 లైన్స్. సెకండ్ లైన్ అనేది మన ఆన్సర్. రైట్, ఇఫ్ నార్త్ బికమ్స్ ఈస్ట్, నార్త్ నుంచి ఈస్ట్ అంటే రొటేట్ చేయండి ఇలాగా. ఒక లైన్ జంప్ చేసి సెకండ్ లైన్ కి వచ్చేసింది. రైట్, దాని తర్వాత సౌత్ ఈజ్ వాట్? సౌత్ బికమ్స్ వాట్? రైట్, మనం ఎలా జంప్ చేసాం? క్లాక్ వైజ్ లో తిప్పాం. క్లాక్ వైజ్ లో ఒక లైన్ అనేది జంప్ చేపించాం. ఓకేనా? ఇప్పుడు సౌత్ కూడా ఏం చేయాలి? క్లాక్ వైజ్ లో ఒక లైన్ అనేది జంప్ చేపించి సెకండ్ లైన్ ఆన్సర్. సౌత్ కూడా క్లాక్ వైజ్ లో జంప్ అయితే, సౌత్ కూడా క్లాక్ వైజ్ అంటే ఇలాగే కదా. సౌత్ క్లాక్ వైజ్ జంప్ అయితే రైట్, ఇది సౌత్ అనేది ఇక్కడ ఉంది. ఒక లైన్ అనేది జంప్ అవ్వాలి, సెకండ్ అనేది ఆన్సర్. సెకండ్ ఇది ఆన్సర్. సౌత్ అనేది క్లాక్ వైజ్ ఒకటి జంప్ అయ్యి ఆన్సర్ ఏంటి? సౌత్ అనేది ఏమవుతుంది? వెస్ట్. సౌత్ అనేది ఏమవుతుంది? వెస్ట్. ఎందుకు? ఒక లైన్ జంప్ చేసి సెకండ్ మన ఆన్సర్. సెకండ్ లైన్ అనేది మన ఆన్సర్. క్లాక్ వైజ్ లో సెకండ్ లైన్ అనేది మన ఆన్సర్. ఇదేంటి? బేసిక్ మెథడ్. ఏంటి? మనం ఏంటంటే దీన్ని రొటేట్ చేసి చూసుకుంటాం. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ మెథడ్ ఏంటి? ఏదైనా కూడా NESW మెథడ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను? ఏమి ఇచ్చినా కూడా NESW అనేది రాశాలి. NESW అనేది రాశాలి. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నార్త్ అనేది ఈస్ట్ అయిందంట. అంటే నార్త్ అనేది ఏమైంది? ఈస్ట్. అంటే నార్త్ కింద ఈస్ట్ రాయండి.
నార్త్ అనేది ఈస్ట్ అయింది, నార్త్ అనేది ఈస్ట్ అయింది. మళ్ళీ ఇది కంటిన్యూ చేయండి. ఈస్ట్ తర్వాత ఈస్ట్కి రైట్లో ఏముండాలి, ఈఎస్డబ్ల్యూ, ఈఎస్డబ్ల్యూ దాని తర్వాత ఎన్, ఈఎస్డబ్ల్యూ దాని తర్వాత ఎన్. ఓకేనా, ఈఎస్డబ్ల్యూ దాని తర్వాత ఎన్. ఇప్పుడు చూడండి నార్త్ అనేది ఈస్ట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడిగాడు, సౌత్ అనేది ఏమవుతుంది, సౌత్ అనేది ఏమైంది, నార్త్ అనేది ఈస్ట్ అయినప్పుడు సౌత్ అనేది ఏమైంది, వెస్ట్. సౌత్ అనేది ఏమైంది, వెస్ట్. ఆన్సర్ ఏంటి, వెస్ట్. సౌత్ అనేది ఏమైంది, వెస్ట్. ఇది ఓన్లీ ఎన్ఈఎస్డబ్ల్యూ అనేది మనం రాసాం. ఎందుకు, ఇక్కడ నార్త్ ఈస్ట్ సౌత్ అడిగాడు కాబట్టి. ఒకవేళ సౌత్ ఈస్టో నార్త్ ఈస్టో అలా అడిగితే మనం టోటల్ 8 డైరెక్షన్స్ రాసి కంపేర్ అనేది చేస్తాం, లేదా ఇలా రొటేట్ అయినా చేసి ఆన్సర్ చెప్పచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. సౌత్ అనేది వెస్ట్ అయితే, సౌత్ అనేది వెస్ట్ అయితే వెస్ట్ అనేది ఏమవుతుంది, సౌత్ అనేది వెస్ట్ అయింది, వెస్ట్ అనేది ఏమవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే అతి తెలివి యూజ్ చేసి, సార్ సౌత్ అనేది వెస్ట్ అయింది కదా, సౌత్ ఈజ్ ఈక్వల్స్ టు వెస్ట్, వెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సౌత్ అంటారు. అది తప్పు. ఓకేనా, ఇది మ్యాథ్స్ కాదు, రీజనింగ్ అనమాట. ఓకేనా, ఇలా ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనము రొటేట్ అనేది చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ మెథడ్ మనం గమనిస్తే, బేసిక్ మెథడ్ చూడండి. నార్త్, దాని తర్వాత ఈస్ట్, వెస్ట్, సౌత్, ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. ఓకేనా, నార్త్ వెస్ట్. ఇప్పుడు చూడండి సౌత్ అనేది ఏమైందంట, సౌత్ అనేది వెస్ట్ అయింది, సౌత్ అనేది వెస్ట్ అయింది. అంటే సౌత్ అనేది ఏమైంది, ఫస్ట్ ఒక జంప్ అయింది, ఒక జంప్ చేసి సెకండ్ లైన్, అంటే ఫస్ట్ లైన్ జంప్ చేసి సెకండ్ లైన్కి వచ్చింది. అంటే సౌత్ అనేది వెస్ట్ అయింది, సౌత్ అనేది వెస్ట్ అయింది. అంటే క్లాక్ వైజ్ తిరిగింది, క్లాక్ వైజ్ తిరిగింది, క్లాక్ వైజ్ ఒక లైన్ జంప్ చేసి సెకండ్ లైన్ అనేది ఆన్సర్. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, వెస్ట్ కూడా క్లాక్ వైజ్ ఒక లైన్ అనేది జంప్ చేపించి సెకండ్ లైన్ అనేది ఆన్సర్. వెస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఒక లైన్ జంప్ చేపించి సెకండ్ లైన్ అనేది ఆన్సర్. సెకండ్ లైన్ లో ఏముంది, నార్త్. ఆన్సర్ ఏంటి, నార్త్. ఆన్సర్ ఏంటి, నార్త్. ఓకేనా, ఆన్సర్ ఏంటి, నార్త్. మనం ఎన్ఈఎస్డబ్ల్యూ మెథడ్కి వెళ్తే ఇప్పుడు చూడండి, ఎన్ఈఎస్డబ్ల్యూ దాని తర్వాత క్వశ్చన్లో ఏమన్నాడు, సౌత్ అనేది వెస్ట్ అయిందంట. సౌత్ అనేది వెస్ట్ అయింది, సౌత్ కింద వెస్ట్ రాస్తాం. సౌత్ అనేది వెస్ట్ అయింది, సౌత్ కింద వెస్ట్ రాస్తాం. వెస్ట్ తర్వాత వెస్ట్ కి రైట్ లో ఏముంది, నార్త్ ఉంది. వెస్ట్ కి మామూలుగా నార్మల్ గా ఎన్ఈఎస్డబ్ల్యూ అయితే వెస్ట్ కి రైట్ లో నార్త్ ఉండాలి, మళ్ళీ వెస్ట్ కి సౌత్ లో ఎస్ఈ ఉండాలి. ఓకేనా, వెస్ట్ కి లెఫ్ట్ సైడ్ ఎస్ఈ ఉండాలి, ఎస్ఈ రైట్. క్వశ్చన్ లో ఏమన్నాడు, సౌత్ అనేది వెస్ట్ అయింది, సౌత్ అనేది వెస్ట్ అయింది. మళ్ళీ ఏం అడిగాడు, వెస్ట్ అనేది ఏమవుతుంది, వెస్ట్ అనేది ఏమవుతుంది, వెస్ట్ అనేది ఏమైంది, ఇక్కడ వెస్ట్ అనేది నార్త్ అయింది, వెస్ట్ అనేది నార్త్. ఆన్సర్ ఏంటి, నార్త్. వెస్ట్ అనేది నార్త్. ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మనం ఏంటంటే ఈ బేసిక్ మెథడ్ అనేది ఆన్సర్ తొందరగా ఇస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే ఈ ఎన్ఈఎస్డబ్ల్యూ మెథడ్ అనేది తొందరగా ఆన్సర్ ఇస్తుంది. మీరేంటంటే ఈ రెండు అప్రోచెస్ లో ఏ అప్రోచ్ అయినా ఫాలో అవ్వచ్చు, రైట్. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఓకేనా, అక్కడ మాత్రం మనం కన్ఫ్యూజ్ అవ్వము. అక్కడ ఏంటంటే పర్టికులర్ గా 100% అక్యురసీతో మనం సాల్వ్ చేయగలం. ఓకేనా, నెక్స్ట్ రైట్. ఇక మన నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తుంది, 30th క్వశ్చన్ అంటే ఇఫ్ నార్త్ బికమ్స్ నార్త్ ఈస్ట్ దెన్ సౌత్ అనేది ఏమవుతుంది. నార్త్ అనేది నార్త్ ఈస్ట్ అయితే సౌత్ అనేది ఏమవుతుంది. ఇదేంటి బేసికలీ ఇదేంటి 2 టైప్స్ గా చేయొచ్చు మనం. ఫస్ట్ ఏంటి బేసిక్ మెథడ్ అండ్ ఎన్ఈఎస్డబ్ల్యూ మెథడ్, రైట్. ఎలా చేసామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ మెథడ్ అంటే ఏం చేయాలి, 8 డైరెక్షన్స్ డ్రా చేయండి. దాని తర్వాత నార్త్, నార్త్ ఈస్ట్, ఈస్ట్ వెస్ట్, సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, రైట్. క్వశ్చన్ లో ఏమన్నాడు, నార్త్ అనేది నార్త్ ఈస్ట్ అయింది, నార్త్ అనేది నార్త్ ఈస్ట్ అంటే ఏమైంది, నార్త్ నుంచి నార్త్ ఈస్ట్ కి, నార్త్ నుంచి నార్త్ ఈస్ట్ కి క్లాక్ వైజ్ ఒకటి జంప్ అయింది, క్లాక్ వైజ్ ఒకటి జంప్ అయింది, అంటే క్లాక్ వైజ్ ఒకటి జంప్ అవ్వాలి. నెక్స్ట్ సౌత్, సౌత్ కూడా ఏమవ్వాలి, ఇప్పుడు క్లాక్ వైజ్ ఒకటి జంప్ అవ్వాలి. సౌత్ అనేది కూడా క్లాక్ వైజ్ ఒకటి జంప్, క్లాక్ అనేది ఇలా మూవ్ అవుతుంది, రైట్, ఇలా మూవ్ అవుతుంది. అంటే సౌత్ అనేది ఏమవుతుంది, సౌత్ అనేది జంప్ అయ్యి ఏమవుతుంది, సౌత్ వెస్ట్. ఆన్సర్ ఏంటి, సౌత్ వెస్ట్. ఆన్సర్ ఏంటి, సౌత్ వెస్ట్. ఇది బేసిక్ మెథడ్, ఇది బేసిక్ మెథడ్, రైట్. ఇంకా ఎన్ఈఎస్డబ్ల్యూ మెథడ్ లో ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇది చూడండి, ఇక్కడ నార్త్ నార్త్ ఈస్ట్ అన్నాడు. మామూలుగా ఇంతవరకు అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అలా వచ్చేవి, రైట్. ఇక్కడ నార్త్ నార్త్ ఈస్ట్ అన్నాడు కాబట్టి మనం ఎన్ఈఎస్డబ్ల్యూ మెథడ్ అనేది కొంచెం ఎలాబొరేట్ లేదా కొంచెం లెంతీగా వస్తుంది. అది చూడండి ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎన్ గ్యాప్ ఇవ్వండి, ఈ గ్యాప్ ఎస్ డబ్ల్యూ, ఎస్ డబ్ల్యూ. దాని తర్వాత నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఏమొస్తుంది, నార్త్ ఈస్ట్. సౌత్ కి ఈస్ట్ కి మధ్యలో సౌత్ ఈస్ట్, ఓకేనా. దాని తర్వాత సౌత్ కి వెస్ట్ కి మధ్యలో సౌత్ వెస్ట్. దాని తర్వాత వెస్ట్ నార్త్, వెస్ట్ నార్త్ కి మధ్యలో నార్త్ వెస్ట్. ఇలాగా ఎన్ఈఎస్డబ్ల్యూ అనేది ఇలాగా అంతా రాసుకుంటాం, ఓకేనా. ఓకే, ఇలాగా. దీని తర్వాత ఏం చేయాలి, నార్త్ అనేది నార్త్ ఈస్ట్ అయింది, ఓకేనా.
నార్త్ అనేది నార్త్ ఈస్ట్ అయింది, నార్త్ కింద నార్త్ ఈస్ట్ రాసుకుంటాం. దాని తర్వాత సౌత్ అనేది ఏమవుతుందంటే ఇంకా నార్త్ ఈస్ట్ నుంచి కంటిన్యూ చేయండి. నార్త్ ఈస్ట్ రైట్ ఏముంది ఈస్ట్, మళ్ళీ ఈస్ట్ తర్వాత సౌత్ ఈస్ట్, మళ్ళీ సౌత్, సౌత్ తర్వాత సౌత్ వెస్ట్. క్వశ్చన్లో ఏమడిగాడు, నార్త్ అనేది నార్త్ ఈస్ట్ అయితే, నార్త్ అనేది నార్త్ ఈస్ట్ అయితే సౌత్ అనేది ఏమవుతుంది, సౌత్ అనేది ఏమవుతుంది, సౌత్ అనేది ఏమైంది ఇక్కడ ఇంతవరకు, సౌత్ అనేది ఏమైంది సౌత్ వెస్ట్. ఆన్సర్ ఏంటి సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్. ఇదేంటంటే ఇక్కడ వచ్చేసి బేసిక్ అప్రోచ్ ఫాలో అయితే తొందరగా వస్తుంది, ఎనీ ఎస్డబ్ల్యూ రాస్తే కొంచెం లెంతీగా అవుతుంది, ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి బేసిక్ అప్రోచ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 31st క్వశ్చన్ చూడండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు ఇక్కడ, ఇఫ్ సౌత్ ఈస్ట్ బికమ్ సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ అనేది సౌత్ వెస్ట్ అయితే అప్పుడు సౌత్ అనేది ఏమవుతుంది. బేసిక్ అప్రోచ్ లో డయాగ్రామ్ అనేది వేసుకుంటాం. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్. రైట్, సౌత్ ఈస్ట్ అనేది సౌత్ వెస్ట్ అయిందంట, సౌత్ ఈస్ట్ అనేది సౌత్ ఈస్ట్ అనేది సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ అనేది సౌత్ వెస్ట్. ఇక్కడ చూడండి, సౌత్ ఈస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సౌత్ వెస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సౌత్ ఈస్ట్ అనేది సౌత్ వెస్ట్ అయింది అంటే 1 2 1 2 సెకండ్ 1 అంటే క్లాక్ వైజ్ గా సెకండ్ పాయింట్ కావాలి, అంటే సెకండ్ డైరెక్షన్ కావాలి. క్లాక్ వైజ్ గా సెకండ్ డైరెక్షన్ అంటే ఇది 1 ఇది 2 సెకండ్ డైరెక్షన్ అనేది కావాలి. అలాగే సౌత్ అనేది ఏమవుతుంది, సౌత్, సౌత్ అంటే ఇదే కదా, సౌత్ అంటే ఏమవుతుంది, సౌత్ నుంచి క్లాక్ వైజ్ 2 వెళ్ళండి, సౌత్ నుంచి క్లాక్ వైజ్ 2 వెళ్ళండి, సౌత్ నుంచి క్లాక్ వైజ్ 1 2, సౌత్ నుంచి క్లాక్ వైజ్ 2 వెళ్తే 1 2. ఆన్సర్ ఏంటి వెస్ట్, ఆన్సర్ ఏంటి వెస్ట్, ఆన్సర్ ఏంటి వెస్ట్. ఇలాగా ఈ క్వశ్చన్స్ వచ్చేసి బేసిక్ మెథడ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది, ఓకేనా. బేసిక్ మెథడ్ లో ఇవి తొందరగా సాల్వ్ అయిపోతాయి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్. ఎక్కడ మనకి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏ క్వశ్చన్ ని ఏ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది తొందరగా వస్తుంది అండ్ అక్యురసీ అనేది ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఈ క్వశ్చన్కి వచ్చేసరికి బేసిక్ మెథడ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. రైట్, ఇక మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఈ క్వశ్చన్ ఏముంటుందంటే ఇట్ ఈస్ 3 o'clock ఇన్ ఎ వాచ్ అట్ దట్ టైమ్ మినిట్ హ్యాండ్ ఈస్ టువర్డ్స్ సౌత్. సార్ ఇక్కడ ఏంటి సార్, మనం ఇంతవరకు డైరెక్షన్స్ నేర్చుకుంటున్నాం కదా, కానీ ఇక్కడ క్లాక్ ఇస్తున్నాడు, క్లాక్ అని సపరేట్ టాపిక్ కదా అంటే కాదు. ఇదేంటంటే క్లాకే, కానీ ఏంటంటే క్లాక్ లో మళ్ళీ డైరెక్షన్స్ కలిపాడు అనమాట. ఇది డైరెక్షన్ టాపిక్, ఇది ఎలాగో చూడండి. అండ్ మనం ఇంతకుముందు క్వశ్చన్ చూసాం కదా, ఆ మోడలే సేమ్. ఆ మోడల్ ఏంటంటే కొన్నిసార్లు డిఫరెంట్ గా అడగాలంటే ఇలా అడగచ్చు, ఎలాగో చూడండి ఇప్పుడు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఇట్ ఈస్ 3 o'clock. 3 o'clock అంటే 3 o'clock అంటే మనము ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి. క్లాక్ లో ఇప్పుడు మనకు క్లాక్ అనేది ఐడియా ఉంది, క్లాక్ అనేది ఐడియా, ఇది 12 ఇది 3 ఇది 6 అండ్ ఇది 9. రైట్, 12 3 6 9. నేనేమంటానంటే 12 ని నార్త్ అంటాను, ఓకేనా. 12 ని నార్త్, 3 ని ఈస్ట్, 6 ని ఇది వచ్చేసి సౌత్, ఇది వెస్ట్. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, ఓకేనా. ఇలాగా డినోట్ చేసుకుంటాను, ఓకేనా, మన కన్వీనియన్స్ కోసం. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటి, ఇట్ ఈస్ 3 o'clock. 3 o'clock అవుతుందంట. 3 o'clock అయినప్పుడు మీరు ఒకసారి ఇమాజిన్ చేయాలి, అది క్లాక్ లో 3 o'clock ఎలా ఫామ్ అవుతుంది. రైట్, ఇలాగే కదా క్లాక్ లో ఇలా ఉంటుంది, ఇది హవర్స్ హ్యాండ్, దీని తర్వాత ఇది మినిట్స్ హ్యాండ్, హవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇలాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మీరు ఏం చేయాలంటే ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత హవర్స్ హ్యాండ్ దేని వైపు చూపిస్తుంది, మినిట్స్ హ్యాండ్ దేని వైపు చూపిస్తుంది రాసుకోవాలి. మనం నార్మల్ గా అయితే హవర్స్ హ్యాండ్ దేన్ని చూపిస్తుంది, మినిట్స్ హ్యాండ్ దేన్ని చూపిస్తుంది రాసుకోవాలి. ఇక్కడ చూడండి హవర్స్ హ్యాండ్ అయితే నార్మల్ గా అయితే హవర్స్ హ్యాండ్ దేన్ని చూపిస్తుంది, ఈస్ట్ డైరెక్షన్ లో ఉంది. దాని తర్వాత మినిట్స్ హ్యాండ్ దేని వైపు ఉంది, మినిట్స్ హ్యాండ్ వచ్చేసి నార్త్ వైపు ఉంది, మినిట్స్ హ్యాండ్ ఎటువైపు ఉంది, నార్త్ వైపు ఉంది, అంతేనా. ఇలాగా స్టాండర్డ్ అనేది రాసుకుంటాం. దీని తర్వాత క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు అనేది రాసుకోవాలి. దీని తర్వాత క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, ఇఫ్ అట్ దట్ టైం మినిట్ హ్యాండ్ ఈస్ టువర్డ్స్ సౌత్ అంటే మినిట్స్ హ్యాండ్ ఎటువైపు ఉందంట, మినిట్స్ హ్యాండ్ ఎటువైపు ఉందంట, సౌత్ వైపు ఉందంట. మినిట్స్ హ్యాండ్ ఎటువైపు ఉందంట, సౌత్ వైపు. అంటే నార్మల్ గా మినిట్స్ హ్యాండ్ ఎటువైపు ఉండాలా, నార్త్ వైపు ఉండాలా, కానీ ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ అనేది ఎటువైపు ఉంది, సౌత్. రైట్, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి నార్త్ అనేది సౌత్ అయితే ఈస్ట్ అనేది ఏమవుతుంది అది అనుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్ లాగా వచ్చేసింది కదా, నార్త్ అనేది సౌత్ అయితే ఈస్ట్ అనేది ఏమవుతుంది. రైట్, ఏం చెప్పొచ్చు మీరు, డైరెక్షన్స్ అని డ్రా చేసి చెప్పొచ్చు, లేదా నార్త్ కి ఆపోజిట్ ఏంటి సౌత్, నార్త్ కి ఆపోజిట్ సౌత్ అయితే ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి వెస్ట్. ఆన్సర్ ఏంటి వెస్ట్. అంటే హవర్స్ హ్యాండ్ దేన్ని చూపిస్తుంది అంటే
హవర్స్ హ్యాండ్ దేన్ని చూపిస్తుంది అంటే వెస్ట్ అని చూపిస్తుంది. కావాలంటే మీరు డైరెక్షన్స్ వేసినా చెక్ చేయొచ్చు. డైరెక్షన్స్ ఇవి, ఇది నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. నార్త్ అనేది ఏమైంది సౌత్, అంటే ఎన్ని రొటేట్ అయింది 1 2 3 4 లైన్స్ అంటే 4th లైన్ లో స్టాప్ అయింది, రైట్. అలాగే ఈస్ట్ కూడా 4 లైన్స్. ఈస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 1 2 3 4. ఈస్ట్ ఎక్కడ ఉంది, ఇది వెస్ట్ ఆన్సర్. ఓకేనా, నార్త్ కి ఆపోజిట్. మనం ఏం చేసాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా క్లాక్ ని ఇలా రాసుకున్నాం. హవర్స్ అండ్ నార్మల్ గా ఇచ్చిన టైం కి, ఆ టైం కి ఇలాగా మినిట్స్ హ్యాండ్ అయితే నార్త్ వైపు ఉంటుంది, ఈ హవర్స్ హ్యాండ్ అయితే ఈస్ట్ వైపు ఉంటుంది. అలా రాసుకుంటాం, స్టాండర్డ్ రాసుకుంటాం. దాని తర్వాత అతను ఇచ్చింది రాసుకుంటాం. దాని తర్వాత నార్త్ అనేది సౌత్ అయితే ఈస్ట్ అనేది ఏమవుతుంది, రైట్. ప్రీవియస్ మోడల్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, క్లాక్ అనేది ఇమాజిన్ చేయండి. ఇమాజిన్ చేస్తే 3 o'clock అంటే ఎలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది కదా. 3 o'clock, ఇది నార్త్, ఇది వెస్ట్, ఇది హవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్, ఇది హవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్, ఇది హవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్, రైట్. నార్మల్ గా అయితే 9 o'clock కి, నార్మల్ గా అయితే 9 o'clock కి మినిట్స్ హ్యాండ్ అనేది ఎటువైపు ఉండాలి, నార్త్ వైపు ఉండాలి. అలాగే హవర్స్ హ్యాండ్ అనేది ఎటువైపు ఉండాలి, వెస్ట్ సైడ్ ఉండాలి, అంతే కదా. మినిట్స్ హ్యాండ్ నార్త్ వైపు ఉండాలి, అవర్స్ హ్యాండ్ అనేది వెస్ట్ సైడ్ ఉండాలి. ఇదేంటి స్టాండర్డ్ అన్నమాట. కానీ ఇక్కడ ఏమైంది, ఏమన్నాడు, మినిట్స్ హ్యాండ్ అనేది ఎటువైపు ఉందంట, ఈస్ట్ వైపు ఉందంట. అంటే మినిట్స్ హ్యాండ్ అనేది ఎటువైపు ఉంది, ఈస్ట్ వైపు ఉంది. మినిట్స్ హ్యాండ్ అనేది ఈస్ట్ అంటే ఏమైంది, నార్త్ అనేది ఈస్ట్ అయింది, అంతే కదా. నార్త్ అనేది ఈస్ట్ అయింది. మన డైరెక్షన్స్ చూడండి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. నార్త్ అనేది ఈస్ట్ అయితే, నార్త్ అనేది ఈస్ట్ అయింది. నార్మల్గా అయితే అక్కడ ఇచ్చింది నార్త్ అనేది ఈస్ట్ అయితే వెస్ట్ అనేది ఏమవుతుంది, నార్త్ అనేది ఈస్ట్ అవ్వాలంటే ఏం చేసింది, 1 2 2 1 2 అంటే సెకండ్ లైన్ షిఫ్ట్ అయింది. అలాగే వెస్ట్ అనేది ఏమవ్వాలి, ఇంకా హవర్స్ అనేది ఇప్పుడు నార్మల్గా అయితే వెస్ట్ లో ఉండాలి, కానీ జంప్ అయ్యి ఎక్కడ పోవాలి, 1 2 నార్త్ లో ఉండాలి. అంటే హవర్స్ హ్యాండ్ అనేది ఎటువైపు ఉంటుంది, ఆన్సర్ నార్త్ లో, అంటే హవర్స్ హ్యాండ్ అనేది నార్త్ వైపు. దీన్ని ఏం చేసాం మనము, ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ లాగా కన్వర్ట్ చేసాం, అలాగా రాసుకుంటాం. ఏం చేయాలి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇచ్చిన టైంకి స్టాండర్డ్ అనేది కనుక్కోవాలి. హవర్స్ హ్యాండ్ ఎటువైపు ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ ఎటువైపు ఉంటుంది. అలా చేసిన తర్వాత మన ప్రీవియస్ మోడల్కి వచ్చేస్తుంది. ఏంటి, నార్త్ అనేది ఈస్ట్ అయితే వెస్ట్ అనేది ఏమవుతుంది, అలాగా. ఓకేనా, రైట్. ఇక మన నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఇట్ ఈస్ 4:30 ఇన్ ఏ వాచ్. ఇఫ్ మినిట్స్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్ సౌత్ వెస్ట్, దెన్ హవర్స్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ లో హవర్స్ హ్యాండ్ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలా, ఇక్కడ ఇచ్చిన టైం ని మనం స్టాండర్డ్ క్లాక్ లో డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టాండర్డ్ క్లాక్ లో 4:30 అనేది ఎలా ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటుంది, కిందికి ఉంటుంది. అండ్ 4:30 అంటే 4 కి 5 కి మధ్యలో ఉంటుంది, అంటే దగ్గర ఇలా ఉంటుంది కదా, ఇలా హవర్స్ హ్యాండ్. ఓకేనా, హవర్స్ హ్యాండ్, రైట్. ఇక్కడ చూడండి, నేనేంటంటే ఇది వచ్చేసి సౌత్, కిందికి ఉంటే సౌత్, ఇలా ఉంటే ఈ డైరెక్షన్ ఉంటాయి, సౌత్ కాదు ఈస్ట్ కాదు, ఏంటి ఇది సౌత్ ఈస్ట్. ఇదేంటి హవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్, ఇది హవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ అంటే మామూలుగా స్టాండర్డ్ గా అంటే మినిట్స్ హ్యాండ్ అనేది సౌత్ వైపు చూపించాలి, హవర్స్ హ్యాండ్ అనేది సౌత్ ఈస్ట్. ఇలా స్టాండర్డ్ అనేది రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిట్స్ హ్యాండ్ అనేది ఎటువైపు చూపించాలి, సౌత్ వైపు చూపించాలి. దాని తర్వాత హవర్స్ హ్యాండ్ అనేది ఎటువైపు చూపించాలి, స్టాండర్డ్ అయితే సౌత్ ఈస్ట్ వైపు చూపించాలి, సౌత్ ఈస్ట్ వైపు చూపించాలి. కానీ ఇక్కడ క్వశ్చన్ లో ఏమంటున్నాడు చూడండి, మినిట్స్ హ్యాండ్ అనేది ఎటువైపు చూపిస్తుంది, సౌత్ వెస్ట్ వైపు చూపిస్తుంది. మినిట్స్ హ్యాండ్ అనేది ఎటువైపు చూపిస్తుంది, సౌత్ వెస్ట్ వైపు చూపిస్తుంది. అంటే సౌత్ అనేది సౌత్ వెస్ట్ అయితే సౌత్ ఈస్ట్ అనేది ఏమవుతుంది, అదే కదా క్వశ్చన్ అడిగింది. ఇండైరెక్ట్ గా ఇలా అడిగాడు, సౌత్ అనేది సౌత్ వెస్ట్ అయితే సౌత్ ఈస్ట్ అనేది ఏమవుతుంది కనుక్కుందాం. మన డైరెక్షన్స్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ లో ఏమన్నాడు, సౌత్ అనేది సౌత్ వెస్ట్ అయిందంట. సౌత్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సౌత్ వెస్ట్ ఏముంది, పక్కనే ఉంది. అంటే క్లాక్ వైజ్ ఒకటే జంప్ అవ్వాలి, ఒకటి జంప్ అవ్వాలి. అంటే సౌత్ అనేది సౌత్ వెస్ట్ అయితే అప్పుడు సౌత్ ఈస్ట్ అనేది ఏమవుతుంది, సౌత్ ఈస్ట్ ఎక్కడ ఉంది, ఇది సౌత్ ఈస్ట్. ఏమవ్వాలి, క్లాక్ వైజ్ ఒకటి జంప్ అవ్వాలి. క్లాక్ వైజ్ ఒకటి జంప్ అయితే సౌత్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి, సౌత్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం, మనము క్లాక్ ని, స్టాండర్డ్ క్లాక్ ని రాసుకున్న తర్వాత మినిట్స్ హ్యాండ్, దెన్ అవర్స్ హ్యాండ్, వాటి యొక్క డైరెక్షన్స్ రాసాం. దాని తర్వాత దాన్ని మనం ఏంటంటే ఫస్ట్ ఇంతకుముందు ప్రీవియస్ మోడల్ లాగా కన్వర్ట్ చేసి ఆన్సర్ అనేది చెప్పేసాం. ఎలాగా, సౌత్ అనేది సౌత్ వెస్ట్ అయితే సౌత్ ఈస్ట్ అనేది ఏమవుతుంది, అంటే ఇలా చేస్తాం. ఓకేనా.
ఓకే, ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికి ముందు ఇంకొంచెం చిన్న కాన్సెప్ట్ అనేది ఉంది. ఆ కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఈ కాన్సెప్ట్ అనేది దేనిపైన బేస్ ఏంటంటే సన్ అండ్ షాడో కాన్సెప్ట్. ఏంటంటే సన్ అండ్ షాడో, సన్ అండ్ షాడో. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సన్ షాడో ఆపోజిట్ అన్నమాట. అంటే సన్ ఈస్ట్ వైపు ఉంటే షాడో ఎటువైపు ఉంటుంది? ఈస్ట్కి ఆపోజిట్ ఏంటి? వెస్ట్. సన్ షాడో, సన్ షాడో ఇవి రెండు ఏంటి? ఆపోజిట్. సన్ షాడో అనేవి ఆపోజిట్. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఒక పర్సన్ ఇలా పైకి చూస్తున్నాడు, ఇలా పైకి చూస్తున్నాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ సన్ ఎటువైపు ఉన్నాడంటే ఇటువైపు ఉన్నాడు. సన్ ఎటువైపు ఉన్నాడంటే ఇటువైపు ఉన్నాడు. మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఆ పిక్చర్ కూడా కనిపిస్తుంది. సన్ ఎటువైపు ఉన్నాడు? ఇటువైపు ఉన్నాడు. రైట్. ఇదేంటంటే మార్నింగ్ అంట. మార్నింగ్ క్వశ్చన్ ఏంటంటే మనకు మార్నింగ్ ఈవినింగ్ అని ఎగ్జాక్ట్గా చెప్పాలి. రైట్. ఇటు సన్ ఎటువైపు ఉంటే నేనేం చెప్పాను? సన్ కి ఆపోజిట్ లో షాడో ఉంటుంది. అంటే సన్ కి ఆపోజిట్ షాడో. సన్ ఎటువైపు ఉంటే షాడో ఎటువైపు ఉంటుంది? దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో. అంటే ఇటువైపు అతని షాడో ఉంటుంది. ఓకేనా? ఇటువైపు అతని షాడో. ఇప్పుడు చూడండి, ఇంకొకటి ఏంటి అంటే సన్ మార్నింగ్ అయితే ఈస్ట్ లో ఉంటాడు, ఈవినింగ్ అయితే వెస్ట్. మనకు తెలిసింది కదా, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. అంటే మార్నింగ్ సన్ ఈస్ట్ లో ఉంటాడు, ఈవినింగ్ వెస్ట్ లో ఉంటాడు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలి మీరు? ఈస్ట్ అనేది సన్ ఎక్కడ ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్ అయితే ఈస్ట్, ఈవినింగ్ అయితే వెస్ట్. అలాగా మాక్సిమం కేసెస్ లో మార్నింగ్ ఇస్తాడు, మార్నింగ్ ని ఫాలో. సన్ ఎక్కడ ఉంటే ఈస్ట్. దాని తర్వాత ఈస్ట్ కి ఆపోజిట్ ఏం రాయాలి? వెస్ట్. ఓకేనా? ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి? వెస్ట్. ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి? వెస్ట్. దీని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈస్ట్ వైపు, ఈస్ట్ నుంచి పైకి అంటే ఈస్ట్ కి లెఫ్ట్ సైడ్ ఏముంటుందంటే నార్త్. అంతే కదా? ఈస్ట్ కి లెఫ్ట్ సైడ్ నార్త్, ఈస్ట్ కి రైట్ సైడ్ సౌత్. ఈస్ట్ కి రైట్ సైడ్ సౌత్. ఎందుకంటే NESW. ఈస్ట్ కి లెఫ్ట్ లో ఏముంటుంది? నార్త్. ఈస్ట్ కి రైట్ లో సౌత్. ఈస్ట్ కి రైట్ లో సౌత్. ఇలాగ మనం ఏంటంటే ఎటువంటి డైరెక్షన్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ పర్సన్ ఎటువైపు వెళ్తున్నాడు? ఇలా పైకి వెళ్తున్నాడు. అంటే ఏ డైరెక్షన్ లో ఉన్నాడంటే నార్త్ వైపు. అంటే క్వశ్చన్ అనేది ఎలా ఇస్తాడంటే ఏ పర్సన్ వెంట్ ఫర్ జాగింగ్ ఇన్ అర్లీ మార్నింగ్ జాగింగ్ కి వెళ్ళాడు. అలా జాగింగ్ కి వెళ్తే అతని షాడో ఏంటంటే అతని లెఫ్ట్ కి వైపు పడిందంట. అతని లెఫ్ట్ వైపు పడింది. ఇప్పుడు చూడండి, ఈ పర్సన్ వచ్చేసి ఇలా వెళ్తున్నాడు, ఇతని లెఫ్ట్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ షాడో పడింది. రైట్. షాడో అనేది ఇక్కడ పడితే సన్ ఎక్కడ ఉన్నట్టు? సన్ షాడో ఆపోజిట్. షాడో అనేది ఇక్కడ ఉంటే సన్ దానికి ఆపోజిట్ ఉన్నాడు. అంటే సన్ ఇక్కడ ఉన్నాడు. సన్ ఎక్కడ ఉంటే అక్కడ ఈస్ట్. ఓకేనా? సన్ ఎక్కడ ఉంటే అక్కడ ఈస్ట్. దాని తర్వాత ఈస్ట్ కి ఆపోజిట్ వెస్ట్. ఈస్ట్ వెస్ట్ వచ్చేస్తే ఇంకా సాల్వ్ అయిపోయినట్టే. ఈస్ట్ వెస్ట్. మళ్ళీ ఈస్ట్ వైపు తిరుగుతాం. ఈస్ట్ కి రైట్ సైడ్ లో సౌత్ ఉండాలి, ఈస్ట్ కి లెఫ్ట్ సైడ్ లో నార్త్ ఉండాలి. అతను ఎటువైపు వెళ్తున్నాడంటే ఇటువైపు వెళ్తున్నాడు. ఇలాగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే ఇంకొక సినారియో చూడండి. రైట్. ఇక నెక్స్ట్ సినారియోకి మనం వస్తే, నెక్స్ట్ సినారియో ఏమంటాడంటే ఒక పర్సన్ జాగింగ్ కి వెళ్తున్నాడు. అతని షాడో ఏంటంటే అతని ముందే పడుతుంది. అంటే అతని షాడో అనేది అతని ఫ్రంట్ కే పడుతుంది. అంటే అతని షాడో ఎక్కడుందంట? ఇక్కడ ఉందంట. అతని షాడో ఇలా ఉంది. అతను ఎలా చూస్తున్నాడంటే ఇలా పైకి చూస్తున్నాడు. ఓకేనా? షాడో ఎటువైపు ఉంది? షాడో అనేది ఇటువైపు ఉంది. అప్పుడు షాడోకి ఆపోజిట్ లో ఎవరు ఉంటారు? షాడోకి ఆపోజిట్ లో సన్ ఉన్నాడు. అంటే ఇక్కడ సన్ ఉండాలి. అంతే కదా? ఇక్కడ సన్ ఎక్కడ ఉంటే మార్నింగ్ అన్నాడు కాబట్టి సన్ ఎక్కడ ఉంటే అక్కడ ఈస్ట్. సన్ ఎక్కడ ఉంటే అక్కడ ఈస్ట్. ఈస్ట్ కి ఆపోజిట్ లో ఏముండాలి? వెస్ట్. ఈస్ట్ కి ఆపోజిట్ లో ఏముండాలి? వెస్ట్. ఈస్ట్ కి ఆపోజిట్ లో వెస్ట్. ఓకేనా? ఈస్ట్ కి ఆపోజిట్ లో వెస్ట్. అతను ఎటువైపు ఏ డైరెక్షన్ లో చూస్తున్నాడు? అంటే ఇంకా తెలిసింది మనకి. ఇక్కడ ఆరో అనేది దేన్ని చూపిస్తుంది? వెస్ట్. ఆరో అనేది దేన్ని చూపిస్తుంది? వెస్ట్. ఇలాగా ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీని తర్వాత ఏంటంటే ఇద్దరు పర్సన్స్ ఫేస్ టు ఫేస్ నిలబడి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ షాడోస్ ఎక్కడ పడతాయి అనేది కూడా అడుగుతాడు. మనం ఆ క్వశ్చన్ ని కూడా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ కాన్సెప్ట్ పైన ఇప్పుడు క్వశ్చన్ అనేది ఒకసారి చూస్తే క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ వన్ మార్నింగ్ రమేష్ వెంట్ ఫర్ వాకింగ్. హీ సా దట్ హిస్ షాడో వాస్ బిహైండ్ హిమ్. అంటే అతని షాడో అతని వెనకాల ఉందంట. రైట్. విచ్ డైరెక్షన్ వాస్ రమేష్ వాకింగ్? అంటే రమేష్ ఎటువైపు వెళ్తున్నాడు? రైట్. ఇప్పుడు చూడండి, ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాడో తెలియదు. ఫస్ట్ సపోజ్ రమేష్ వచ్చేసి పైకి వెళ్తున్నాడు అనుకుందాం, ఇలా పైకి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు? షాడో అనేది ఎక్కడ ఉందంట? అతని వెనకాల. అంటే రమేష్ ఇలా వెళ్తున్నాడు అంటే అతని షాడో అనేది ఎక్కడుంది? ఇక్కడే కదా, ఇదే కదా అతని షాడో. ఇది అతని షాడో. నేను మీకు ఏం చెప్పాను?
షాడో ఎటువైపు ఉంటే దానికి ఆపోజిట్ గా ఎవరు ఉంటారు? సన్. అంటే సన్ ఎక్కడ ఉంటాడు? ఇక్కడ సన్ ఉంటాడు, ఇక్కడ సన్ ఉంటాడు. ఇక్కడ క్వశ్చన్ లో ఇంకా సన్ అనేది తెలిసిపోయింది మనకు. క్వశ్చన్ లో మార్నింగ్ అన్నాడా ఈవినింగ్ అన్నాడా? మార్నింగ్ అన్నాడు. క్వశ్చన్ లో ఏమన్నాడు? మార్నింగ్. మార్నింగ్ అంటే ఏం రాయాలి? ఈస్ట్. మార్నింగ్ అంటే ఈస్ట్, ఈవినింగ్ అంటే వెస్ట్. రైట్? ఇక్కడ ఈస్ట్, ఇక్కడ ఈస్ట్, ఇది వెస్ట్. ఇక్కడ ఈస్ట్, ఇది వెస్ట్. రైట్? ఇప్పుడు ఆ పర్సన్ ఎటువైపు వెళ్తున్నాడు మనకు డైరెక్ట్ గా తెలిసిపోయింది. ఆ పర్సన్ ఎటువైపు వెళ్తున్నాడు అంటే ఈస్ట్ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. అంటే ఈ ఆరో దేన్ని చూపిస్తుంది? ఈస్ట్ వైపు. రైట్? ఇది ఫస్ట్ మోడల్. దీని తర్వాత సెకండ్ ఏమంటాడంటే అతని షాడో అనేది అతని రైట్ లో పడింది. ఓకేనా? అతని షాడో అనేది అతనికి రైట్ లో పడింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది రమేష్, ఇతను కూడా ఇలా పైకి చూస్తున్నాడు. రైట్? ఇప్పుడు షాడో ఎటువైపు ఉందంట? ఇతనికి రైట్. అంటే ఇప్పుడు ఎలా చూస్తున్నాడు? అతను ఇలా చూస్తున్నాడు. అతని రైట్ ఏమవుతుంది? ఇది కదా, ఇది అతని రైట్, ఇది అతని రైట్ అవుతుంది. రైట్ వైపు షాడో ఉందంట, అంటే ఇది అతని షాడో. ఓకేనా? ఇది అతని షాడో. రైట్? ఇది అతని షాడో. రైట్? షాడో ఎక్కడ ఉంటుంది? దానికి ఆపోజిట్ ఎవరు ఉంటారంటే ఏం చెప్పాను? ఎవరు ఉంటారు? సన్ ఉంటారు. రైట్? సన్ ఉంటారు. ఇది సన్. రైట్? ఇక్కడ కూడా క్వశ్చన్ ఏంటంటే మార్నింగ్ కాబట్టి సన్ ఎక్కడ ఉంటే అక్కడ ఈస్ట్. మార్నింగ్ కాబట్టి ఈస్ట్, మార్నింగ్ కాబట్టి ఈస్ట్. ఇదేమవుతుంది? వెస్ట్. మార్నింగ్ ఈస్ట్, ఇది వెస్ట్. ఈస్ట్ వెస్ట్ తెలిసిపోయింది. దాని తర్వాత మనం ఏం చేయాలి? ఈ డైరెక్షన్ అనేది కావాలి. రైట్? మళ్ళీ ఏం చేద్దాం మనము? NESW రాద్దాం. NESW. ఇప్పుడు ఈస్ట్ కి రైట్ లో ఏముండాలి? సౌత్ ఉండాలి. అంటే ఈస్ట్ నుంచి క్లాక్ వైజ్ వెళ్ళాలి. ఈస్ట్ నుంచి క్లాక్ వైజ్ వెళ్తే సౌత్. రివర్స్ లెఫ్ట్ లో ఎవరు ఉండాలి? నార్త్. అంటే ఇది నార్త్. రైట్? అతను ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాడు అంటే సౌత్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు. ఇలా. రైట్ సార్, ఇంతవరకు మనము డైరెక్షన్స్ లో అసలు డయాగ్రామ్ లేకుండానే సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు ఎందుకు సార్ డయాగ్రామ్స్ వేస్తున్నామంటే మీ బేసిక్ క్లారిటీ కోసం. రైట్? ఈ క్వశ్చన్ ని మనము డయాగ్రామ్ లేకుండానే సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చో చూడండి. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ క్వశ్చన్ వచ్చేసి డయాగ్రామ్ వేస్తే ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ డయాగ్రామ్ వేస్తే ఈజీగా, ఎందుకంటే ఇది షాడో వెస్ట్ లో ఉంది, ఇక్కడ సన్. అంటే డైరెక్ట్ గా ఒక స్టెప్ లో వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ 2 స్టెప్స్ అనేది రాయాలి. ఇలా స్టెప్స్ అనేవి ఎక్స్టెండ్ చేయకుండా డైరెక్ట్ గా ఎలా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ ఇచ్చిన డేటాలో ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? ఒక పర్సన్ ఉన్నాడు. ఎవరు? రమేష్. ఓకేనా? ఫస్ట్ మనం డేటాని డివైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని ఇలా డివైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్స్. దాని తర్వాత ఏంటి? మార్నింగా ఈవినింగా. ఫస్ట్ పర్సన్స్, దాని తర్వాత మార్నింగా ఈవినింగా. ఓకేనా? మార్నింగా ఈవినింగా. దాని తర్వాత ఇంకా ఏమి ఇస్తాడు మనకు? డైరెక్షన్ ఇస్తాడు. దేని డైరెక్షన్? షాడో యొక్క డైరెక్షన్. అంతే కదా? షాడో యొక్క డైరెక్షన్. ఓకేనా? ఇలా ఈ 3 పాయింట్స్ రాసేస్తే ఇదే 3 మెయిన్ పాయింట్స్ మనకు. ఓకేనా? ఈ 3 మెయిన్ పాయింట్స్. రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? ఒకరే ఉన్నాడు, అందుకే డైరెక్ట్ గా అదే రాసింది. రమేష్. పర్సన్స్ ఎంతమంది? రమేష్. దాని తర్వాత మార్నింగ్ ఈవినింగ్ అయితే ఏం రాయాలి? ఏం చెప్పాను మీకు? మార్నింగ్ అయితే ఈస్ట్. దాని తర్వాత డైరెక్షన్ ఏంటంట? రైట్? ఇక్కడ చూడండి, టు ద రైట్ ఆఫ్ హిమ్. హిమ్ అంటే ఎవరు ఇక్కడ? రమేష్. రైట్? ఇతని డైరెక్షన్ అన్నమాట. ఇక్కడ రాసిన పేరు అతని డైరెక్షన్. అంటే అతని షాడో ఎటువైపు ఉందంట? రైట్. అతనికి రైట్ లో ఉంది, అంటే రైట్. అతనికి RIGHT. రైట్? ఈ 3 పాయింట్స్ అని రాస్తాం. అంటే రమేష్, మార్నింగ్ కాబట్టి ఈస్ట్, డైరెక్షన్ రైట్. ఇప్పుడు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేచ్చు మనం. రైట్? ఈస్ట్ కి రైట్ ఏముంటుంది చెప్పండి నాకు? NESW. ఈస్ట్ కి రైట్ లో ఏముంది? ఈస్ట్ కి రైట్ లో సౌత్. అంటే రమేష్ ఎటువైపు ఫేస్ చేస్తున్నాడు అంటే సౌత్ లో ఫేస్ చేస్తున్నాడు. సౌత్ లో ఫేస్ చేస్తున్నాడు. ఏం చేస్తాం మనం? ఈ 2 స్టెప్స్ ని ఒకే స్టెప్ గా కంబైన్ చేసేస్తాం. అంటే ఈస్ట్ కి రైట్ ఏముంది? సౌత్. అదే ఆన్సర్. ఓకేనా? రమేష్ ఎటువైపు చూస్తున్నాడు? సౌత్. ఈ క్వశ్చన్ అంటే రైట్ లో లెఫ్ట్ కన్ఫ్యూజన్ అనేది మనకు రైట్ లెఫ్ట్ లోనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇలాగా డైరెక్ట్ అతని ముందు పడింది లేదా వెనకాల పడినప్పుడు ఏం కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా? ఇలా రైట్ లెఫ్ట్ పడినప్పుడే కన్ఫ్యూజన్. అలా కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్, దాని తర్వాత మార్నింగ్ ఈవినింగ్, దాని తర్వాత డైరెక్షన్. పర్సన్, మార్నింగ్, ఈవినింగ్, డైరెక్షన్. పర్సన్ రాసేసాం. దాని తర్వాత రైట్ ఇక్కడ పర్సన్ కూడా ఒకవేళ 2 పర్సన్స్ ఇచ్చాడు అనుకోండి, ఎవరి షాడో అయితే ఉంటుందో లేదా ఎవరి గురించి మాట్లాడంటే ఎవరి షాడో ఎటువైపు పడుతుంది అంటారు కదా. రైట్? ఎవరి షాడో పడుతుంది. ఓకేనా? ఎవరి షాడో పడుతుంది ఆ పర్సన్ తీసుకోవాలి. అంటే ఎవరి షాడో గురించి మాట్లాడుతున్నాడో ఆ పర్సన్ అనేది మనం తీసుకోవాలి. ఓకేనా?
నెక్స్ట్ ఇక్కడ రమేష్ ఈస్ట్ రైట్ ఇలాగా సాల్వ్ చేసేయచ్చు రైట్. ఇంకా దీని తర్వాత 2% యొక్క కాన్సెప్ట్ అనేది ఇక 2% వాళ్ళ షాడోస్ గురించి డీల్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మీకు స్క్రీన్ పైన ఒక్కోటి కనిపిస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇద్దరు పర్సన్స్ ఇలా ఉన్నారు, రైట్. ఎప్పుడు కూడా ఏమంటాడంటే ఈ ఇద్దరు పర్సన్స్ ఒకరికి ఎదురుగా నిలబడి మాట్లాడుకుంటున్నాడు. అంటే ఇతను వచ్చేసి ఇతన్ని చూస్తున్నాడు, ఇతను వచ్చేసి ఇతను చూస్తున్నాడు. అంటే ఇతని డైరెక్షన్ ఇలాగా, ఇతని డైరెక్షన్ అనేది ఇలాగా. ఎప్పుడైనా కూడా ఇదే అంటాడు రైట్. వీళ్ళిద్దరు ఏంటంటే ఒకరినొకరు ఫేస్ చేస్తూ మాట్లాడుకుంటారు. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ క్యాజువల్ గా నిలబడి మాట్లాడుతూ ఉన్నారన్నమాట రైట్. దీని తర్వాత ఏమంటాడంటే రైట్, ఫస్ట్ కేసు ఏంటంటే ఈ ఫస్ట్ పర్సన్ అంటే ఇతను రమేష్, ఇతను సురేష్ అనుకుందాం, రమేష్ సురేష్ రైట్. సురేష్ యొక్క షాడో ఏంటంటే ఫస్ట్ కేసు ఏంటంటే సురేష్ యొక్క షాడో రమేష్ పైన పడింది లేదా రమేష్ పైన పడింది అంటాడు. సురేష్ యొక్క షాడో అనేది ఇలాగా రమేష్ పైన పడింది అంటాడు. ఓకేనా, సురేష్ యొక్క షాడో రమేష్ పైన పడింది. ఇది ఫస్ట్ కేసు రైట్. ఫస్ట్ కేసు ఇలాగేంటంటే దీన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. షాడో ఎటువైపు ఉంది, ఇటువైపు ఉంది, లెఫ్ట్ లో ఉంది. అంటే సన్ ఎటువైపు ఉన్నాడు, రైట్ లో ఉన్నాడు. అంటే ఇలా ఇక్కడ సన్ అనే అతను ఉన్నాడు. అంటే సన్ ఈ మార్నింగ్ అయితే ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి వెస్ట్, ఈస్ట్ కి ఆపోజిట్ వెస్ట్. ఇప్పుడు చూడండి, రమేష్ ఎటువైపు చూస్తున్నాడు, రమేష్ ఈస్ట్ వైపు చూస్తున్నాడు, సురేష్ వెస్ట్ వైపు చూస్తున్నాడు. సురేష్ వెస్ట్ వైపు, రమేష్ ఈస్ట్ వైపు. ఇలాగా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ ఇదే కేసు ఏంటంటే రివర్స్. అంటే షాడో అనేది రమేష్ షాడో సురేష్ ఎదురుగా పడింది అంటాడు రైట్. రమేష్ యొక్క షాడో సురేష్ ఎదురుగా పడింది అంటాడు. అంటే సన్ ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఈ కేసు లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. దాని తర్వాత షాడో అనేది ఇటువైపు ఉంది, అంటే ఇది ఈస్ట్ అవుతుంది, అది వెస్ట్ ఉంది. ఇది ఏంటంటే ఈజీగా చెప్పచ్చు. దీని తర్వాత ఏంటంటే సురేష్ యొక్క షాడో రమేష్ కి రైట్ లో పడింది అలా అంటాడు. అది ఎలాగో చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కూడా రమేష్ సురేష్. ఇప్పుడు చూడండి ఏమంటాడంటే సురేష్ యొక్క షాడో రమేష్ కి రైట్ లో ఉంది అంటాడు రైట్. సురేష్ యొక్క షాడో రమేష్ కి రైట్ లో ఉంది. అంటే సురేష్ యొక్క షాడో రమేష్ కి రైట్. రమేష్ ఎటువైపు చూస్తున్నాడు, ఇటువైపు చూస్తున్నాడు కదా, ఇటువైపు ఇలా చూస్తున్నాడు. రమేష్ కి రైట్ అనేది ఏమవుతుంది, రమేష్ కి రైట్ అనేది ఇది అవుతుంది అంతే కదా. ఇది రమేష్ రైట్. అంటే రమేష్ కి రైట్ లో సురేష్ షాడో ఉంది. అంటే సురేష్ యొక్క షాడో ఇలా ఉంది, ఎక్కడో ఇలాగా సురేష్ యొక్క షాడో అనేది ఇలా ఉంది రైట్. ఇక్కడ చూడండి, షాడో అనేది ఇక్కడ ఉంటే సన్ ఎక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఓకేనా, సన్ ఇక్కడ ఉంటాడు రైట్. ఇది షాడో అయితే ఇది సన్ రైట్. మార్నింగ్ అయితే ఇదేమవుతుంది, ఈస్ట్ అవుతుంది. దాని తర్వాత ఇదేమవుతుంది, వెస్ట్, ఈస్ట్ వెస్ట్. దీని తర్వాత ఈస్ట్ కి రైట్ లో ఏముంటుంది, ఈస్ట్ కి రైట్ లో సౌత్ అంతే కదా. ఈస్ట్ కి రైట్ లో సౌత్, ఈస్ట్ కి లెఫ్ట్ లో నార్త్, ఈస్ట్ కి రైట్ లో సౌత్, ఈస్ట్ కి లెఫ్ట్ లో నార్త్. క్వశ్చన్ ఏమంటాడంటే సురేష్ యొక్క షాడో రమేష్ కి రైట్ లో ఉంది, సురేష్ యొక్క షాడో అనేది ఇలా పడింది రైట్. ఈ షాడో అనేది రమేష్ కి రైట్ లో ఉంది, లేదా రమేష్ రైట్ లో పడింది రైట్. కొన్నిసార్లు ఏంటంటే ఎగ్జాక్ట్ గా సూర్యుడు అంటే సన్ అనేది ఎగ్జాక్ట్ గా ఇలా 90 degrees అంటే ఇలా ఉండాలని లేదు కదా, కొంచెం అటో ఇటో అయినప్పుడు ఈ షాడో అనేది ఇలాగా ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఓకేనా, ఇలాగే ఎక్స్టెండ్ అవ్వచ్చు. మనం ఏంటంటే ఇలాగే తీసుకుంటాం, సన్ అనేది అతను ఇక్కడే ఉన్నాడు అనుకుంటాం రైట్. అతను ఏంటంటే రైట్ లో పడింది లేదా రైట్ లో ఉంది అంటాడు. ఆ కేసు అనేది ఇలాగే తీసుకుంటాం. ఓకేనా, ఇలా సాల్వ్ చేస్తాం. మళ్ళీ ఏమంటాడంటే రమేష్ యొక్క షాడో సురేష్ కి రైట్ లో పడింది లేదా లెఫ్ట్ లో పడింది అంటాడు. ఇలాగా కేసెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా ఏంటంటే టోటల్ గా 4 కేసెస్ రైట్. ఫస్ట్ 2 కేసెస్ అనేవి ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఈ లాస్ట్ 2 కేసెస్ కి మనం ఏంటంటే మనం ఇంత ముందు చెప్పాం కదా ఆ డైరెక్ట్ మెథడ్ 3 పాయింట్స్ మెథడ్, పర్సన్, దాని తర్వాత మార్నింగ్ ఈవినింగ్, దాని తర్వాత రైటా లెఫ్టా డైరెక్షన్, అలా సాల్వ్ చేసేచ్చు. ఎలాగో క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఇప్పుడు రైట్. ఇక ఈ మోడల్ పైన క్వశ్చన్స్ అనేవి చూస్తే క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడంటే ఇక్కడ మీకు క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ రాసి కూడా ఉన్నాను రైట్. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడు, వన్ మార్నింగ్ 2 ఫ్రెండ్స్ కవిత అండ్ రీటా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంట, టాకింగ్ టు ఈచ్ అదర్. అంటే ఒకరికి ఎదురుగా కొన్నిసార్లు ఏంటంటే ఇస్తాడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటున్నాడు లేదా మాట్లాడుకుంటున్నాడు అని ఓన్లీ చెప్తాడు. ఇక్కడ ఏంటంటే మనం ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటారని చెప్పొచ్చు. దాని తర్వాత షాడో ఆఫ్ కవిత ఫెల్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ రీటా. ఎవరి షాడో అంటే ఇక్కడ ఎవరి షాడో, కవిత యొక్క షాడో ఎవరికి రైట్ లో లేదా ఎవరికి లెఫ్ట్ లో పడింది, రీటాకి లెఫ్ట్ లో పడింది. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ రీటా ఫేసింగ్ రైట్. ఇక్కడ ఏంటంటే ఇది బేసిక్ మెథడ్ గా చేయొచ్చు. మీరు బేసిక్ మెథడ్ అని ఆల్రెడీ చెప్పాను రైట్. మనం ఏంటంటే మన నార్మల్ మెథడ్ అంటే అలాగా షార్ట్ కట్ మెథడ్ అనేది చూస్తాం రైట్. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ లో ఏం చేయాలి, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఎవరు, ఒక పర్సన్ కావాలి. దాని తర్వాత
మార్నింగా లేదా ఈవినింగా, మార్నింగా లేదా ఈవినింగా. దాని తర్వాత డైరెక్షన్. డైరెక్షన్ అంటే ఏంటి? రైటా లెఫ్టా, రైటా లెఫ్టా. ఇప్పుడు చూడండి ఇక్కడ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? కవిత ఉన్నారు, రీటా ఉన్నారు. కవిత ఉన్నారు, రీటా ఉన్నారు. ఎవరిని తీసుకోవాలా కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, షాడో ఆఫ్ కవిత ఫెల్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ రీటా. అంటే ఎవరికి లెఫ్ట్ లో ఎవరికి రైట్ లో పడింది, ఎవరికి లెఫ్ట్ లో అండ్ ఎవరికి రైట్ లో పడింది. ఇక్కడ ఏంటంటే మనకు రెండు కనిపించేస్తాయి, రెండు బ్లాంక్స్ అనేవి ఇక్కడ నుంచే ఫిల్ అవుతాయి. అంటే ఎవరిని తీసుకోవాలి మనము? రీటాని తీసుకోవాలి. రీటా పర్సన్ ఎవరు తీసుకోవాలి? రీటా. అంటే షాడో అనేది ఎవరికి రైట్ లో లేదా ఎవరికి లెఫ్ట్ లో పడుతుందా అన్న ఆ పర్సన్ ని తీసుకోవాలి. ఫస్ట్ ఎవరిని తీసుకోవాలి? రీటా. దాని తర్వాత డైరెక్షన్ ఏంటి? లెఫ్ట్. ఓకేనా? డైరెక్షన్ ఏంటి? లెఫ్ట్. దీని తర్వాత క్వశ్చన్ లో మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చేసాడు కదా, మార్నింగ్ ఇచ్చేసాడు. మార్నింగ్ అంటే ఏంటి? ఈస్ట్. మార్నింగ్ అంటే ఏంటి? ఈస్ట్. దీని తర్వాత ఏం చేయాలి? ఈస్ట్. ఈ 2 స్టెప్స్ ని మనము కంబైన్డ్ గా సింగిల్ స్టెప్ అనేది రాస్తాం. ఈస్ట్ NESW రాయండి. NESW. ఈస్ట్ కి లెఫ్ట్ లో ఏముంది? ఈస్ట్ కి లెఫ్ట్ లో నార్త్. అంటే రీటా అనే అమ్మాయి ఎటువైపు ఫేస్ చేస్తుందంటే ఈస్ట్ కి లెఫ్ట్ లో ఏముంది? ఈస్ట్ కి లెఫ్ట్ లో నార్త్. రీటా అనే ఆవిడ ఎటువైపు ఫేస్ చేస్తుందంటే నార్త్ వైపు ఫేస్ చేస్తుంది. రైట్? ఇదే క్వశ్చన్ ఏంటంటే మనం మళ్ళీ కావాలంటే రీటా డైరెక్షన్ వచ్చేసింది మనకు. కొన్నిసార్లు ఏంటంటే కవిత డైరెక్షన్ అడుగుతాడు. ఇక్కడ చూడండి, రీటా డైరెక్షన్ ఏమొచ్చింది? నార్త్. దాని తర్వాత కవిత డైరెక్షన్ ఏంటి అంటే, రైట్, ఎప్పుడైనా కూడా ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు కదా, నేను ఈస్ట్ వైపు చూస్తే తను ఎటువైపు చూస్తుంది? నా వైపు చూస్తుంది. అంటే నేను ఇటు చూస్తే ఆవిడ ఇటువైపు చూస్తుంది. అంటే నేను ఒకవైపు చూస్తే ఆవిడ నాకు క్వైట్ ఆపోజిట్ చూస్తుంది. అంతే కదా? అంటే ఏంటి? రీటా నార్త్ వైపు చూస్తే కవిత ఎటువైపు చూడాలా? ఇద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటున్నారంటే నార్త్ కి ఆపోజిట్ ఏంటి? సౌత్. అంటే కవిత రీటాకి ఆపోజిట్ డైరెక్షన్ లో చూడాలా. ఓకేనా? కవిత రీటాకి ఆపోజిట్ డైరెక్షన్ లో. అంటే కవిత ఎటువైపు చూస్తుంది? కవిత వచ్చేసి సౌత్ వైపు చూస్తుంది. ఓకేనా? ఇలాగా మన ఈ మెథడ్ లో ఏంటంటే తొందరగా సాల్వ్ చేసేయచ్చు. రైట్? ఒకవేళ ఇదే క్వశ్చన్ మనం బేసిక్ గా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఇద్దరు పర్సన్స్ ని డ్రా చేస్తాం. దాని తర్వాత ఈవిడ వచ్చేసి రీటా అనుకుందామా, లేదా కవిత అనుకుందాం. ఈవిడ వచ్చేసి రీటా, ఈవిడ కవిత, ఈవిడ రీటా. ఓకేనా? దీని తర్వాత ఏంటంట? షాడో ఆఫ్ కవిత ఫెల్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ షాడో ఆఫ్ కవిత ఫెల్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ రీటా. రైట్? కవిత యొక్క షాడో రీటాకి లెఫ్ట్ లో. కవిత ఎటువైపు చూస్తుంది? ఇటువైపు చూస్తుంది. రీటా అనే ఆవిడ ఇటువైపు చూస్తుంది. రైట్? రీటా ఎటువైపు చూస్తుంది? ఇప్పుడు ఇటువైపు చూస్తుంది. ఇటువైపు చూస్తే లెఫ్ట్ అనేది ఏమవుతుంది? ఇది అవుతుంది. ఓకేనా? ఇది అవుతుంది. అంటే లెఫ్ట్ అనేది ఇది. అంటే రీటాకి లెఫ్ట్ లో కవిత షాడో అనేది, అంటే కవిత యొక్క షాడో అనేది ఇలా ఉంది కదా, కవిత అనే షాడో ఇలాగా ఉంది, కవిత షాడో ఇలా ఉంది. రైట్? షాడో ఏం చెప్పాను మీకు? షాడో ఎటువైపు ఉంటే దానికి క్వైట్ ఆపోజిట్ లో సన్ ఉంటాడు. నేనేం చెప్పిన ఇలా ఫామ్ అయితే సన్ అనేది ఇలా తీసుకోండి. ఓకేనా? సన్ ఇది అంటే సన్ ఎక్కడ ఉంటే మార్నింగ్ కాబట్టి ఇది ఈస్ట్ అండ్ ఇది వెస్ట్. ఈస్ట్ వెస్ట్. దాని తర్వాత ఈస్ట్ కి రైట్ లో ఏముంటుంది? ఈస్ట్ కి రైట్ లో సౌత్. ఈస్ట్ కి రైట్ లో సౌత్. ఈస్ట్ కి లెఫ్ట్ లో నార్త్. ఇక్కడ చూడండి, కవిత ఎటువైపు చూస్తుంది? సౌత్ సైడ్ చూస్తుంది. రీటా ఎటువైపు చూస్తుంది? నార్త్ వైపు చూస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. రైట్? ఇలా కన్ఫ్యూజ్ కాకుండా అంటే డైరెక్ట్ గా 3 స్టెప్స్ లో పర్సన్ మార్నింగ్ ఈవినింగ్ డైరెక్షన్. దాని తర్వాత డైరెక్ట్ గా వచ్చేస్తుంది. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే షాడో ఎవరికి రైట్ లో ఎవరికి లెఫ్ట్ లో పడుతుంది? షాడో అనేది ఎవరికి రైట్ లో అండ్ ఎవరికి లెఫ్ట్ లో పడుతుంది అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పాయింట్ నుంచి మనకు 2 బ్లాంక్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. అంటే డైరెక్షన్ వచ్చేస్తుంది, దాని తర్వాత పర్సన్ కూడా వచ్చేస్తుంది. దీని తర్వాత ఇంకొక ప్రాబ్లం దీనిపైనే చేస్తాం. రైట్? ఇంకో క్వశ్చన్ కనుక మనం చూస్తే, రైట్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు? ఇక్కడ ఏంటంటే 3 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ పర్సన్, దాని తర్వాత ఏంటి? మార్నింగ్ ఈవినింగ్, దాని తర్వాత డైరెక్షన్. పర్సన్ మార్నింగ్ ఈవినింగ్ డైరెక్షన్. దాని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎవరికి రైట్ లో పడుతుంది, ఎవరికి లెఫ్ట్ లో పడుతుంది, అది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? వన్ ఈవినింగ్ దీపక్ అండ్ రోహన్ వర్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఇఫ్ ద షాడో ఆఫ్ దీపక్ ఫెల్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ రోహన్. అంటే ఎవరికి రైట్ లో పడింది అంట? అంటే ఈ పాయింట్ ఇది అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ ఆఫ్ రోహన్, లెఫ్ట్ ఆఫ్ సంథింగ్, లెఫ్ట్ ఆఫ్ ఏ, లెఫ్ట్ ఆఫ్ బి, రైట్ ఆఫ్ బి, డైరెక్షన్, దాంతో పాటు పర్సన్. డైరెక్షన్ పర్సన్ ఇక్కడ రెండు తెలిసిపోతారు మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ పర్సన్ కావాలి. దాని తర్వాత మార్నింగ్ ఈవినింగ్ తెలియాలి. దాని తర్వాత డైరెక్షన్ అనేది
కావాలి. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు తీసుకోవాలి? రోహన్ అంటే మనకు ఆన్సర్ అనేది ఎవరిది వస్తుంది? రోహన్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రోహన్ ఆన్సర్. దాని తర్వాత మార్నింగ్ ఈవినింగ్ అన్నాడు. ఇక్కడ ఈవినింగ్ అంటే ఏం రాయాలి? మార్నింగ్ అంటే ఈస్ట్, ఈవినింగ్ అంటే వెస్ట్. దాని తర్వాత డైరెక్షన్ ఏంటి? రైట్. దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి మనము? NESW రాయండి. NESW. దాని తర్వాత వెస్ట్ సైడ్, వెస్ట్ కి NESW, వెస్ట్ కి రైట్ ఏముంది? వెస్ట్ కి రైట్. ఈ రెండు స్టెప్స్ ని కంబైన్ చేశాను. ఇప్పుడు ఈ రెండు స్టెప్స్ ని కంబైన్ చేశాను. వెస్ట్ కి రైట్ ఏముంది? నార్త్. నార్త్ అంటే రోహన్ ఎటువైపు చూస్తున్నాడు? అంటే నార్త్ వైపు చూస్తున్నాడు. ఓకేనా, నార్త్ వైపు చూస్తున్నాడు. అలాగే దీపక్ ఎటువైపు చూస్తున్నాడు? అంటే రోహన్ నార్త్ వైపు చూస్తుంటే దీపక్ దానికి ఆపోజిట్ లో చూడాలి. అంటే దీపక్ ఎటువైపు చూస్తూ ఉండాలి? సౌత్ లో చూస్తూ ఉండాలి. రైట్. ఈ క్వశ్చన్ మీరు కావాలంటే బేసిక్ పరంగా సాల్వ్ చేసి చెక్ చేయండి. ఆ బేసిక్ అనేది కొంచెం ఇక్కడ క్వశ్చన్ అనేది మార్చాడు. ఏమంటే ఈవినింగ్ ఇచ్చాడు. రైట్. ఇదేంటంటే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి మార్నింగ్ ఆన్సర్ అనేది పెడతాం. కానీ ఏంటంటే ఈ అప్రోచ్ అనేది ఫాలో అయ్యింది. ఈ పర్సన్ మార్నింగ్ ఈవినింగ్ డైరెక్షన్ అనే ఈ మెథడ్ అనేది ఫాలో అయితే మనకు ఆన్సర్ అనేది 100% క్లియర్ గా వస్తుంది. రైట్. ఇక్కడతో ఏంటంటే మన డైరెక్షన్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈ డైరెక్షన్ టాపిక్ లో మనము బేసిక్ నుంచి అంటే స్టార్టింగ్ క్వశ్చన్ నుంచి ఎండింగ్ క్వశ్చన్ వరకు అంటే లాస్ట్ క్వశ్చన్ వరకు మాక్సిమం మొత్తం కవర్ చేసేసాం. ఇక్కడ నుంచి అంటే దీనికి మించి ఎగ్జామ్ లో మనకు వెళ్ళాడనమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం చెప్పాం కదా ఆ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లం. ఓకేనా, డైరెక్షన్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి రెఫరెన్స్ తీసుకొని ఇంత డిస్టెన్స్ అనేది అది 98% ఎగ్జామ్స్ లో అలాంటి క్వశ్చన్సే వస్తాయి. ఆ క్వశ్చన్సే మాక్సిమం ఆ మోడల్ క్వశ్చన్సే వస్తాయి. అవి ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మిగతా ఇవన్నీ ఏంటంటే నేర్చుకోవాలి. రైట్. ఎప్పుడైనా వేరే క్వశ్చన్స్ అన్నా అడగచ్చు. ఆ 2% ఉంది కదా, ఆ 2% కేసు కోసం ఇవన్నీ నేర్చుకోవాలి. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.